పలానా ఆఫీసర్ గారిని. దానికి కానీ పనిలోకి మాత్రం వాడిని చేయి పెడతాడని ఎక్స్పెక్ట్ చేస్తే షారో అయిపోతాయి. ఇప్పుడు మన ఇండియాలో పనులు ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి. మీరు ఏదైనా ఒక ప్రోగ్రాం పెట్టుకుంటే మాత్రం సల్ఫర్ అనుమానం ఉన్నవాడిని అందులో ఆ ప్రోగ్రాంలో వర్కర్ కింద ఇన్వాల్వ్ చేయకూడదు. మగపెళ్లి వాళ్ళ బైక్లో ఉండొచ్చుగానే అంటే ప్రివిలేజెస్ ఎంజాయ్ చేస్తాడు అన్నమాట. అన్ని అందరూ అరేంజ్ చేశాక వచ్చి పోయి చేసి పెడతారు 2 పూట్లకు. ఆడపిల్లి వారి బ్యాచ్లో అంటే రెస్పాన్సిబిలిటీస్ వర్కర్స్ వాలంటీర్స్ దాంట్లో సల్ఫర్ పేషెంట్స్ని క్రానిక్ సల్ఫర్ పేషెంట్స్ని కౌంట్ చేయరాదు. అయితే మా అబ్బాయిలు కూడా ఏంటంటే ఏడవకుండా ఉంటాయి, పేరే చేయొచ్చు. వాళ్ళంతా ఒక పక్కన కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. స్వరాలు లేనిటువంటి వాళ్ళు పిలవకుండానే ఏ వర్క్ అయినా సరే వాళ్ళు అందులో ఒక భాగంగా అందుకుని చేస్తారు. మీరు చూస్తుంటే తెలుస్తుంది. కానీ చూస్తూ ఉన్నవాడు సల్ఫర్ పేషెంట్. అసలు ట్రూత్ ఏంటి? చేస్తూ ఉంటే తెలుస్తుంది. అది ఒక్కటే ట్రూత్. చేసిన వాడికి ఆ పక్కవాడి గురించి తన గురించి తెలిసి చేస్తూ ఉన్నవాడికి, చూస్తూ ఉన్నవాడికి తన గురించి అసలు తెలియదు, పక్కవాడిని గురించి మంచిదనం అంతకంటే తెలియదు. సల్ఫర్ పేషెంట్ నీట్గా ఎస్కేప్ చేస్తాడు వర్క్. అందుకని ఈ 2 నేచర్స్ వాళ్ళలో ఉంటాడు. భోజనం మొదలైన పదార్థాలు వస్తువుల్లో కూడా కొంచెం తక్కువగా ఉన్నాయని తెలిస్తే నేను ట్రైన్కి వెళ్ళాలి, లేకపోతే నేను ఎవరినో కలుసుకోవాలని ముందు పొంచేసి వెళ్ళిపోతాను. వాడు ఎవరో కలుసుకోవాలి. ఎందుకని తర్వాత వాడు తావు వాడు వస్తారు. ఇది టిపికల్ సల్ఫర్ నేచర్. అవతల వాడి సంగతి ఆలోచించడం ఉండదన్నమాట. రైల్లోనూ అక్కడ 10 మంది ఫ్రెండ్స్ దిగామనుకో, వాడికి బరువైన పెట్టుంటే అందరూ తల పెట్ట పట్టుకుంటాం. మిగతా వాళ్ళందరూ సల్ఫర్ వీడు ఒక్కడే ఉంటాడు. మిగతా వాళ్ళందరిలో తన పెట్టి కూడా వాళ్ళు పట్టుకుని బయలుదేరడం దాకా వీడు కంపార్ట్మెంట్లో దిగడం. అప్పుడు వీడు వచ్చి బ్రీఫ్ కేస్ తంది కాకపోయినా ఎవరిదైనా పట్టుకుని పెట్టాలి. అన్ని పట్టుకున్నారంటే వీడు పోషణ వాడు ఎవడో పట్టుకుని ఉంటాడు. 2 సాయం పడతారు. వాడి బ్రీఫ్ కేస్ వీడు పట్టుకుంటారు. అంటే పని బ్రీఫ్గా చేస్తారు. లేదా ఇన్ఎవిటబుల్గా ఇంకొంచెం ఆలస్యం ఉందనుకోండి, అక్కడ సామాన్లు ఎత్తేస్తున్నాం. ఈ పక్కన వీడెవడితో స్వామి చిత్కారానంద రాసిన ఉపనిషత్స్ వాల్యూమ్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటాడు. ఈ మధ్య వచ్చింది చూసావా, అది ఎక్కిందాక ఈ మధ్య కొత్త ఎడిషన్ వచ్చి చూసావా అని అడుగుతూ ఉంటాడు. అటు చూడటం ఎందుకంటే ఇక్కడ చిత్కారానంద ఉపనిషత్ వాల్యూముల గురించి మాట్లాడుతున్నాడు. ఇంపార్టెంట్ కాదు అయ్యేదాకా. ఇట్లాంటి చక్రాలు సల్ఫర్ వాడి దగ్గర చీప్ టాక్టిక్స్ చాలా ఉంటాయి. అలాగే ఎక్కడన్నా పెద్ద ఖర్చు ఉందనుకోండి, భోజనం 10 మంది హోటల్కి వెళ్ళాను. అక్కడ పేమెంట్స్ అయినాయని తెలిసే వరకు కూడాను వాడెవరికో భగవద్గీతలో శ్లోకాన్ని గురించి డౌట్స్ ఉంటే అవి డిస్కస్ చేస్తూ ఉంటాడు. ఆ పక్కన కుర్చీలో కూర్చొని అది అయిపోయాక ఇక డౌట్ తీరిపోతుంది. ఎవడు శిష్యాస్తు చిన్న సంశయ వాళ్ళ క్షారం అయిపోతుంది. వాళ్ళ పేమెంట్ ఎక్కడ అయిపోతుంది. గురోస్తు మౌనం వ్యాఖ్యానం. ఇది ఇట్లాంటివన్నీ వీడు శుభ్రంగా చేస్తూ ఉంటాడు. స్క్రూపిల్స్ సల్ఫర్ క్రానిక్ సల్ఫర్ పేషెంట్. యాక్చువల్గా స్క్రూపిల్స్ ఉండవు వీళ్ళకి. ఇట్లాంటి విషయంలో మనీ విషయంలో ఒకటి, ఆపర్చునిస్ట్ వాటి విషయంలో ఒకటి. ఈ 2 జాగ్రత్తగా, అంటే మిగతా వాళ్ళు ఎవరి జాగ్రత్తలో వాళ్ళు తమ జాగ్రత్తలో ఉండాలి. ఇది సల్ఫర్ విషయం. ఇంకా రిలీజియస్ మ్యానియర్స్, పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఇవి ఉంటాయి. ఇన్సేన్ టైప్ ఆఫ్ ఐడియాస్ రిలీజియన్ గురించి. ఉన్మాద స్థితి, మతోన్మాదము. మతోన్మాదం అంటే ఆర్థిక మతోన్మాదమైనా, నాస్తిక మతోన్మాదమైనా, మతోన్మాదం సల్ఫర్ ఇష్యూలు. వాడు ఆస్తికుడైనా ఉంటుంది, నస్తికుడైనా ఉంటుంది. ఫెనటిక్ అంటారు అనేది ఉంటుంది వాడికి.
శివలింగానికి మాత్రమే రుద్రాభిషేకం చేస్తాను, ఇంకొక చోట నేను శివలింగం దర్శనం చేయలేదు. ఏమంటే అంటే అన్నాడు, ఇంకెక్కడ శివుడు ఉండడు అన్నాడు. అలాగే నేను ప్రేయర్ చేసుకునే చోట ప్రేయర్ చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి రిడక్షన్ వస్తుంది, లేకపోతే మిగతా వాళ్ళంతా కూడా ఆఫ్లు తిన్నారు తీసేవాడు. సమస్త మానవ జాతి మహాపాపం చేసింది. నా పక్కన వస్తుంది ప్రేయర్ చేసుకుంటే మీకు ఏమన్నా ఉంది లేకపోయింది ఇలా ఉన్నాయి. వాడు విష్ణాలయం వైపుకి శైవులు, శివాలయం వైపుకి విష్ణు, వైష్ణవులు వెళ్ళని వాడు ఉంటారు. సర్వవేషణ ఏం చేయాలంటే అట్లా వెళ్ళకూడదు. మోక్షం వస్తే ఇక్కడ మన డబ్బులోనే వస్తుంది, మిగతా వాళ్ళంతా ఫినాన్స్, మలేషియలు, కాఫీస్ ఇలా ఉంటాయి. ఐడియాస్ స్పిరిచువల్ ఐడియాస్ ఉంటాయి. అంటే రిలీజియస్ ఇన్సియాలిటీస్ అంటారు. దేవుడు ఉన్నాడని నమ్మే వాళ్ళంతా పాపులు అనేది వస్తుంది. ఏమైనా అందరికీ ఓ దేవుడు లేడా అంటే నాన్ సెన్స్. అట్లా ఉండడం ఒకడే దేవుడు, మిగతా వాళ్ళంతా అవసరం దేవుడు. అంటే ఎవరి ఐడియాస్ వాడికి ఉంటాయి. చెప్పిన సిగ్నేచర్స్ లాగా సల్ఫర్తో వాడికి క్రానిక్ ట్రీట్మెంట్ ఇచ్చాక గాడ్ మీన్స్ యూనివర్సల్ అప్పుడు చెబుతాడు. అందరిలో ఉన్నవాడు, అందరి పైన ఉన్నవాడు, అందరినీ చూసేవాడు, సరైన మాటలు అప్పుడు వస్తాయి. స్క్రిప్చర్స్లోవి, గాస్పెల్స్లోవి నిజమైన అర్థాలు వాడికి అప్పుడు తెలుస్తాయి. లేకపోతే హెల్తీగా ఉండకపోతే బుక్స్ మన పాయింట్ ఆఫ్ వ్యూతో అర్థం అవుతాయి, కానీ ఆథర్స్ పాయింట్ ఆఫ్ వ్యూతో అర్థం ఏ బుక్స్ అయినా అంతే. మన ఐడియా అందులో ఉందో లేదో ఎరకబెట్టడానికి అది రాసాడో లేదో చూడటానికి చూస్తాం. మనలో మయాసం ఉంటాయి. పుస్తకం చదివేటప్పుడు ఈ ఆధార్కి మనకున్న ఐడియాస్ ఉన్నాయా లేవా అని చూస్తాం. అంటే డిసీజ్ బ్రెయిన్ అది. మనకి హెల్త్ మార్పు వచ్చిన తర్వాత ఏం చూస్తాం, ఈ ఆధార్ ఐడియాస్ మనం వాడి ఐడియాస్గా చూడటం ముందు నేర్చుకుంటాం. ఈ మార్పు వస్తుంది కనుక వీడు సల్ఫర్ వాడు చాలా డిసీజ్ టైప్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది. అలా కూర్చుని 24 గంటలు మడిగట్టుకుని ఉండేవాడు ఉన్నారు, ప్రేయర్లో ఉండేటువంటి వాడు. 24 hours పెనిటెన్షియల్ ప్రేయర్స్ అన్నారు. అంటే ఇంకేం పని లేదు, ఏదైనా పని చేయ అంటే ఏం పని చేయను, అసలే ఈ పాపిష్టి అర్జన్ పెట్టాను, వాడి ఆజ్ఞ కోసం చూస్తున్నాను. అయితే భోజనం 2 పూట్ల అంటే వాడు ఎవడో తెచ్చి పెడుతున్నాడు, అక్కడ అక్కర్లేదు వాడు ఆజ్ఞ. ఆ నారాయణమూర్తి ఎప్పుడు తీసుకెళ్తారో చూస్తున్నా, వాడి ఆజ్ఞ కోసం చూస్తున్నా అన్నాడు. ఎవడు శుభ్రంగా ఏదైనా పాయిజన్ పొట్లను తీసుకెళ్ళి ఇది వేసుకోండి, వాడి ఆజ్ఞ వస్తుంది సత్య వేసుకోవడం. గ్రాఫ్లీ ఇన్సిన్సియర్ టు ది కోర్, జాగ్రత్తగా ఉండాలి. ఇది సల్ఫర్ యొక్క నేచర్. అంటే బాగా బేసిక్ ఇన్సిన్సియరిటీ ఉంటుంది ఇట్లాంటి విషయంలో, ఎస్పెషల్లీ స్పిరిచువల్ అండ్ రిలీజియస్ మ్యాటర్స్లో. వాడు హీ నోస్ దట్ హీ ఈజ్ రాంగ్, బట్ హీ వాంట్స్ టు ఎస్కేప్ వర్కింగ్ ఆర్ స్పెండింగ్ టైమ్ ఆర్ ఎనర్జీ ఆర్ మనీ. ఇవి క్లియర్గా కన్ఫర్మ్డ్గా ఉంటాయి సల్ఫర్ వాడికి. ఇంకోటి కోసం కానీ, సొసైటీ కోసం కానీ, మనీ కానీ, టైం కానీ, ఏదైనా వస్తువులు కానీ స్పెండ్ చేయడాన్ని తప్పించుకోవడానికి ఏ ఫిలాసఫీ కావాలో ఆ ఫిలాసఫీ రిపీటెడ్గా పుడుతూ ఉంటాడు, వాయిస్తూ ఉంటాడు. ఎవడన్నా ఏమైనా అడిగినప్పుడల్లా ఏరా హెల్ప్ చేయాలంటే 10 మందికి ఏదైనా చేయవా, ఎప్పుడన్నా ఇంత ఆస్తి ఉంది కదా వస్తావని అడిగితే హెల్ప్ అంటే ఏదైనా అన్నం పెడితే ఆ పూటతోనే హెల్ప్ అవుతుంది. మంచి థాట్స్ ఇస్తే లైఫ్ లాంగ్ హెల్ప్ అవుతుంది, ఇస్తాను థాట్స్ ఇస్తాడు. ఇప్పుడు వెనక థాట్స్ అడుగుకోవాలి, వాడిగా ప్రతివాడికి ఎవరి థాట్స్ వాడు లేవు, ఇలా ఉంటుంది. సెల్ఫ్ ఎస్కేప్ చేస్తాడు. తర్వాత వాళ్ళందరూ బాగుంటాడని నేను మెడిటేట్ చేస్తాను అన్నాడు. ఆయన జియాపిస్తాడు. మంచి లాంగ్వేజ్ చాలా ఉంది బ్రహ్మాండం మా గుంటూరులో. ఏమండి జియాపిస్ట్ వాట్ ఈస్ యువర్ కంట్రిబ్యూషన్ టు ద సొసైటీ అంటే మై గుడ్ థాట్స్. ఇది సల్ఫర్, టిపికల్ సల్ఫర్. నీ గుడ్ థాట్స్ వాడికి ఏది, వాడికి ఏవో గుడ్ థాట్స్ ఏం పనికి వస్తాయంటే నో దీస్ థింగ్స్ విల్ హెల్ప్ దెమ్ ఫర్ దేర్ వెల్ బీయింగ్. వాడికి ఎక్కడికి వెళ్ళినా పనులు అవుతాయి మనం గుడ్ థాట్స్ చదువుతుంటే అడ్డం వస్తాయి. వాడు మనకంటే బెటర్ థాట్స్ అనుకోండి. ఇది కన్ఫర్మ్డ్గా సల్ఫర్ మెంటల్ సింప్టమ్స్లో ఉన్నాయి. ఎద్దరికి తప్పించుకుంటామని దిస్ అండ్ ది మెంటల్ సింప్టమ్స్ ఆఫ్ సల్ఫర్ పేషెంట్. ఇటుపైన మోడాలిటీస్ అనేటువంటి మెంటల్స్ మోడాలిటీస్గా చూడాల్సింది. అవే దేహ ధర్మం,
వికారములు లేక వైఖరులు. చూడంగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే, మీరు పొద్దున్నే లేయండి అని చెప్పండి, వాడు సల్ఫర్ పేషెంట్ అవును ఖర్చు. వాడిని కోల్చినా ₹1,00,000 ఇచ్చినా పొద్దున్నే లేవలేదు. సోమరిపోతులందరికీ సత్రం కట్టించాడు వెనక ఆయన సైకాలజిస్ట్. బ్రహ్మాండంగా చేయలేరు, 10,000 మంది చేయలేరు. ఎవరు చేద్దాం? మెంబర్షిప్ అని అయిపోయింది. అప్పుడు ఒరే వీళ్ళంతా చాలా మంది చేయాలని చూసినట్టుగా ఉంది, ఇంతమంది చేస్తారు అనుకోలేదన్నట్టు తన సెక్రటరీతో నీకేం పర్లేదు నేను చెబుతా వినండి అన్నాడు. సెక్రటరీ నియోగి అతను ఏం చేశాడు, వీళ్ళందరిలో ఫస్ట్ ప్రైజ్ కాంపిటీషన్లో గెలిచినటువంటి వాడికి ₹1,00,000 సువర్ణాలు ఇస్తున్నాం, వచ్చి అటెండ్ అవ్వండి. ఎక్కడంటే అక్కడికి 12 మైళ్ళ దూరం. ఓ 2 మైళ్ళు నడవాలి, 2 మైళ్ళు బస్సు ఎక్కాలి, 2 మైళ్ళు పడవ ఎక్కాలి, 2 మైళ్ళు రైలు ఎక్కాలి, ఆ పైన 1 మైలు ఆ మూడలోకి వాటిలోంచి దూకుతూ వెళ్ళాలి. సరే వెళ్ళారు పాపం. పెడితే ఊహ, ఇద్దరు వెళ్ళలేదు. అందరు ఇక్కడ చేరిన తర్వాత కాంపిటీషన్ మొదలెట్టే ముందు రోజున ఇంకా అక్కడ ఎవరన్నా ఉన్నారేమో చూసిరండి అన్నట్ట ఈ సెక్రటరీ. పెడితే వీళ్ళిద్దరు ఉన్నారు. ఏం మీరు వెళ్ళలేదేమో అని అడిగాట. అడిగితే అంత దూరం అడుగుతారు అన్నట్టు. రెండో వాడు అన్నట్టు, మొదటి వాడు ప్రైజ్ లేకపోతే పీడపోయి, ఇప్పుడు ప్రైజ్ లేకపోతే మనకు వచ్చే నష్టం ఉంది, ఎవరు పోతాడు ఇక్కడి నుంచి లేచి అన్నట్టు. ఆ రెండో వాడు ఒక పని, ఒకవేళ ఆ ప్రైజ్లో నా పేరే ఉన్నా కనుక అనౌన్స్ చేస్తే నాకు తెచ్చి అన్నాడు. వీళ్ళిద్దరికీ యూనివర్సిటీ ఫస్ట్, యూనివర్సిటీ సెకండ్ వచ్చింది. పిచ్ ఎక్కడ సంధించాట. మొదటి వాడికి 100 కిక్స్ అంది ప్రొటెక్ట్స్ అండి, రెండో వాడికి 50 కిక్స్. ఈ సర్పర్ వాడు అలాంటి వాడు. ఇప్పుడు అంటే పొద్దున్నలే నీకు ₹1,00,000 ఇస్తా ఉంటాయి, పొద్దున పక్క నుంచి లేవటం అనేది ఇంపాసిబుల్, అవుట్ ఆఫ్ క్వశ్చన్. అది మొదటి లక్షణం. పొద్దున్నే విపరీతంగా నీరసంగా ఉంటుంది, ఒళ్ళు కదిలించలేకుండా ఉంటుంది, ఇంకా చేపాగిలేద్దాం అని ఉంటుంది. ఇంకా తెల్లవారబోతూ ఉన్నదంటే దిగులుగా ఉంటుంది మనస్సుకి. లేచి డైలీ రొటీన్ అటెండ్ కావాల్సి ఉంటుంది అనేటువంటి భీతి, భయం వస్తుంది. అది లేచి కొంచెం సాధన చేసి 8-8:30 అయిన తర్వాత పనిలో పడ్డ తర్వాత కొంత మర్చిపోతాడు. కానీ లేవబోతూ ఉండగా మాత్రం వాడికి ప్రాణాంతకం, ప్రతిరోజు కూడా పెద్ద లైఫ్ ప్రాబ్లం అన్నమాట వాడికి. ఇది మొదటి మోడాలిటీ. అంటే పొద్దున్నే అతి నీరసంగా ఉంటుంది, తెల్లవారుజామున లేచేటప్పటికి పక్క మించి లేవలేడు, కాళ్ళు చేతులు తగ్గుపడ్డట్టుగా ఉంటాయి. ఇది మొదటి పాయింట్. రెండవది, వీడికి ఇలా ఉంటుందనే సృష్టిలో బ్రహ్మదేవుడు ఇంకో పాయింట్ పెట్టాడు. రెండవది, మెలకు రావడానికి ఇమీడియట్ గా లెటర్కి వెళ్ళాల్సి వస్తుంది. అంటే మార్నింగ్ స్టూల్ డ్రైవ్స్ హిమ్ అవుట్ ఆఫ్ బెడ్. ఎవరు వీడు అర్లీగా మరి స్టూల్ అది వచ్చిందంటే అర్లీగా లేవాల్సిందే కదా, నచ్చినట్టు. వాడికోసంగా ఎవరిని గౌరవించకపోయినా స్టూల్ గౌరవించాలి కదా. వాడి తెల్లవారుతాం 4ంటికి 5ంటికి ఎర్లీగా స్టూల్ వచ్చినా లేచి పెట్టారు. కానీ మెడుపు ఎప్పుడు వస్తే అప్పుడు ఇమీడియట్ గా వెళ్ళాల్సి వస్తుంది. స్టూల్ అడిగి వచ్చి దాంతో మెడుపు వస్తుంది. అది రెండింటిలో 2 ట్రూయే. ఇది రెండవ పాయింట్ మోడల్ చేసుకుంటాం. కొత్త చోటుకి వెళ్ళినప్పుడు కింద రాత్రి అడ్జస్ట్మెంట్స్ చేసుకుని కానీ పడకూడదు. ఎందుకంటే టైం పర్మిట్ చేయాలని నిద్రలేసిన తర్వాత చాలా విషయాలు దొరికిపోతారు సల్ఫర్ పేషెంట్. ఇలా నుంచుని మనం 10 నిమిషాలు మాట్లాడుతూ ఉంటే ఇలా గోడ ఏదైనా ఉంటే చేయి పెట్టుకుంటాం. అలాగే ఇలాంటి చోట కూర్చుంటే మనం స్తంభం ఉన్నటువంటి సీటు చూసుకుంటారు. అంటే ఓల్డ్ పీపుల్ సంగతి కాదు, యంగ్ జనరేషన్లో ఉన్నవాళ్ళు
స్తంభం చూసుకుని దానికి ఆనుకుని కూర్చున్నట్టంటే నృసింహావతారం అంటే సల్ఫర్. అంటే వెన్ను పాపం ఎరెక్ట్గా ఎక్కువసేపు ఉండదు, నుంచుంటే కాళ్ళు లాగేస్తాయి. అందుకని దీని మీద అటు ఇటు రోడ్డు మీద తిరుగుతూ ఉండగా సెన్స్ ఆఫ్ డీసెన్సీ తక్కువ కాదు. ఆ మధు మీద పక్క రోడ్డు పక్కన అలా కూర్చుంటారు సల్ఫర్ రోడ్డు. ఈ కాటన్ మార్కెట్ కట్టేవాళ్ళు ఉంటారు చూడండి, ఇక్కడ రోడ్డు మీద అలా కూర్చుంటాడు అంతే. ఎందుకంటే కాటన్ మార్కెట్ మొదలైన ఫ్యాంటాస్టిక్ ఐడియా సల్ఫర్ పేషెంట్ తప్ప ఇంకోటి ఉండవు, అది ట్రూ అని. వాడు ఎక్కడికి మార్కెట్ ఓపెన్ చేస్తున్నట్ట, మార్కెట్ సాయంత్రం క్లోజ్ చేస్తున్నట్ట, దాని తాలూకు ప్రైసెస్ యొక్క ఫిగర్స్ కదా ఇది, అవి మనకి ఇక్కడ కూడితే వస్తాయి. నమ్మేది సల్ఫర్ లాజిక్గా డీజల్ లాజిక్గా. ఒకటిగా ఎవరిని అపెండ్ చేసినట్లయితే నన్ను క్షమించండి, కానీ దీనికి సమాధానం లేదు. దాంట్లో పెద్ద పెద్దవాళ్ళు ఒక సెకండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు కాటన్ మార్కెట్, సాంఖ్యయోగాలు అంటే ఈ రోజుల్లోనే. కానీ అయినప్పటికీ కూడా మోస్ట్ ఇడియాటిక్ రూల్, దాంట్లో రూల్ రైము లాజిక్ లేదు. గ్యాంబ్లింగ్ మెంటాలిటీ సల్ఫర్లో ఉంటుంది. అంచేత తప్పనిసరిగా ఈ కాటన్ మార్కెట్ గేళ్లలో 150 మంది సల్ఫర్ వాళ్ళు ఉంటారు. రోడ్డు మీద ఎలా కూర్చుంటారు, ఆ పేపర్ అది వేసుకుని దాంట్లో నంబర్లు వస్తున్నాయి. ఇది సల్ఫర్లో రెండవ లక్షణం, పొద్దున్నే లేవగానే మోషన్కి వెళ్ళవలసి వస్తుంది. మూడవ లక్షణం, పొద్దున 9:30 నుంచి 10:30 లోపల ది ఫెలో ఫీల్స్ సడన్లీ హంగ్రీ అండ్ సడన్లీ హీట్. ఆకస్మికముగా ఆకలి వేయును, నీరసం కలుగును. ఇమీడియట్లీ బెటర్ బై ఈటింగ్ సంథింగ్. ఏదైనా కొద్దిగా తింటే వెంటనే బెటర్ అవుతుంది. ఇఫ్ డిలేడ్, ఆలస్యం చేస్తే వాడికి ఏమేమి వస్తాయి? యూ విల్ హ్యావ్ రీలింగ్, తలకాయ తిరుగుతుంది. పాల్పిటేషన్, గుండె దడ ఉంటుంది, దడ వస్తుంది. హీట్, గషస్ ఆఫ్ హీట్, బుర్రలోంచి ఒంట్లోంచి వేళ్ళు వస్తాయి. స్వెట్, చెమటలు పోస్తాయి. తర్వాత షివరింగ్, కొద్దిగా ఉణుకు వస్తుంది. అండ్ బర్నింగ్ ఇన్ ది స్టమక్, కడుపులో మంట వస్తుంది. ఇది పెక్యులియర్గా వీళ్ళ లక్షణాలు. ఈ మోడాలిటీస్ రేపు పూర్తి చేసుకుని సల్ఫర్ స్టడీ రేపు పూర్తి చేసుకుంటాం. 5 minutes డిస్కస్ అయిన తర్వాత అడ్వాన్స్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఈ రికార్డు బుక్స్ రెండవ పుస్తకం తీసుకునేటువంటి వాళ్ళు ఉంటే దయచేసి చెప్పి తీసుకోవాల్సినది, లేట్గా వస్తున్నటువంటి వాళ్ళు. తర్వాత ప్రతిరోజు కూడా లేట్గా వస్తున్నటువంటి వారు తర్వాత చెప్పి దయచేసి అటెండెన్స్ లేని వెళ్ళవలసింది. ఎందుకంటే చివరికి ఈ అటెండెన్స్ రెగ్యులర్గా వేసుకున్న వాళ్ళకి వేసుకున్న వాళ్ళకి కొన్ని తేడాలు మీరు గమనించవలసి వస్తుంది. అప్పుడు మీరు మమ్మల్ని కోపడి లాభం లేదు. బుక్స్ లిస్టు, మీ దగ్గర ఉన్నటువంటి పుస్తకాల లిస్టు ఈ రోజున ఇచ్చేమన్నాం. ఈ రోజున ఇచ్చినటువంటి వాళ్ళ కేసులు కన్సిడర్ చేసి వాళ్ళకి పుస్తకాలు తెప్పిస్తాం. ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఇంకా పైన టైం ఉంది. మూడవ మోడాలిటీ చెప్పుకున్నాం. అనగా ఉదయం 9:30, 10, 11 ఆ ప్రాంతాల్లో సడన్గా నీరసంగా ఆకలిగా పేషెంట్ ఫీల్ అవుతారని చెప్పుకున్నాం. ఏదన్నా ఆహారం ఆలస్యమైతే ఆ టైంలో గుండె దడదడలాడటం, నీరసం రావటం, చెమటలు పోయటం, ఒక్కొక్కప్పుడు కొద్దిగా ఉణుకు రావటం, ఇవి కూడా ఉంటాయని చెప్పుకున్నాం. అయితే తింటే వాడికి బాగుంటుందా ఆ టైం ఒక భోజనం చేస్తే? కొన్ని బాగుంటాయి, కొన్ని బాగుండవు. అది 4వ మోడాలిటీ. ఇప్పుడు చెప్పుకోబోయేది భోజనం చేసిన తర్వాత వాడికి ఎలా ఉంటుంది. ఇందాక చెప్పినవన్నీ ఉపశమిస్తాయి, తగ్గుతాయి. నీరసం, దడ, చెమట, ఒడుపు, ఏవైతే ఆకలికములు వస్తాయో అవి తగ్గుతాయి. అయితే ఇంకేముండి
బాగానే ఉంటాడు కదా అంటే కొన్ని ఎక్కువ అవుతాయి వాడికి. అదొకటి ఉంటే ఎక్కువ అవుతాయి, పొద్దున్న నుంచి ఉంటే, లేకపోతే పుడతాయి ఆ టైంకి. తల బరువు ఫోన్ చేయగానే బుర్ర పత్రం అనిపిస్తుంది, పక్కకి వేళ్లాడేయాలి. దాంతోపాటు మత్తు, హెవీనెస్ ఆఫ్ ది హెడ్ అండ్ డ్రౌజీనెస్, కురికిబాటుగా ఉంటాడు. ఈ లక్షణాలు కొద్ది గొప్ప తేడాతో నక్సోమికేయ కూడా ఉన్నాయి. కాదే నక్సోమికేయలో అసలు మొత్తం ప్రాణాంతకంగా ఉంటుంది. తినాక వీడికి కొన్ని హాయిగా ఉంటే కొన్ని ప్రాణాంతకంగా ఉంటాయి. ఆ తేడా చూసుకోవాలి మనం. ఇంకా మూడవది, శరీరం మొద్దుబారినట్టు ఉంటుంది భోంచేసిన కొంతసేపు. అంటే ఒక విధమైన హెవీనెస్ అండ్ లాస్ ఆఫ్ సెన్సేషన్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది బాడీ. ఉండవలసినంత సెన్సేషన్ ఉండదు బాడీకి. ఒక కామన్ డల్నెస్ అండ్ డ్రౌజినెస్, కంప్లీట్గా స్కిన్ అంతా బాడీ అంతా ఉంటుంది అన్నమాట. ఏదైనా వర్క్లో ఎంగేజ్ అవ్వాలంటే చేతగాడు. అంటే నక్సోమిక్ వాడంతో వీడు అంతే. ఏదైనా నడవాలంటే లాభం లేదు. పడుకుంటానికి చాలా ఇష్టంగా ఉంటుంది వాడికి. భోంచేసిన తర్వాత కొంతసేపు పడుకుంటాం ఇష్టంగా ఉంటుంది. ఈ ఇద్దరికి కూడా భోంచేసి నిద్రపోయి లేవటం. ఈ ఇద్దరితో పాటు మూడో వాడు ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి, వాడికి కూడాను. రూస్టాక్స్ వారు కూడా భోజనం చేసేటప్పటికి వెంటనే అలా పడుకోవాలి. ఆఫీస్కి వెళ్ళే లోపల ఒక 10 నిమిషాలు, పావు గంట టైం ఉంటే లంచ్ టైంలో 20 నిమిషాలు కొనుక్కుదామని అనుకుంటాడు. పడుకోగానే కునికిపాటు పట్టేస్తుంది వాడికి. సల్ఫర్ వాడికి మొత్తం వస్తుంది, అదే నిద్ర అనుకుంటాడు. నక్సోమిక్ వాడికి దాదాపు మత్తు లాంటి నిద్రే, ఫాల్స్ స్లీప్ వస్తుంది అదే టైంలో. రూస్టాక్స్ వాడికి మాత్రం వెంటనే నిద్ర వచ్చేస్తుంది, అసలైన నిద్ర పడుకోగానే. కానీ ఆ నిద్రలోంచి 5 నిమిషాల్లో కనుక మెలకు వస్తే ఒళ్ళంతా బాధ, నరాలు పీకేయటం, ఒళ్ళు బరువు, చాలా హెల్లెల్లి ఉంటుంది ఒంట్లో ప్రతి భాగం. 10 నిమిషాలు కనుక అయితే దానికి రెట్టింపు ఉంటుంది బాధ. అరగంట అయితే ఇక మంత్రం నుంచి మనం లేవలేము అనేది. అంటే టైం ఎక్కువైన కొద్దీ, నిద్ర టైం ఎక్కువైన కొద్దీ రూస్టాక్స్ వాడికి బాధ, హెల్, నరకం ఎక్కువైపోతుంది. లేచి బలవంతాన 4 అడుగులు లేచి ఆఫీస్కి వెళ్ళేటువంటి ప్రయత్నంలో దొడ్లోకి వాకిట్లోకి తిరిగి వచ్చేటప్పటికి మళ్ళీ ఫిట్ అవుతారు కూడా. ఇంచేత వాడికి ఉన్న కీనోట్, అగ్రవేషన్ ఆఫ్ ఆల్ ట్రబుల్స్ బై రెస్ట్ అండ్ ఎమిలరేషన్ బై మూవ్మెంట్. రూస్టాక్స్ వాడికి ప్రతి డ్రగ్కి వేరే ప్రత్యేక లక్షణాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. అంటే ఇండివిజువలైజింగ్ సింటమ్స్ ఉంటాయి, అవి ముఖ్యం, ఐడెంటిఫైయింగ్ సింటమ్స్. అలాంటి ఐడెంటిఫైయింగ్ సింటమ్స్లో రూస్టాక్స్లో ఒకటి అగ్రవేషన్ ఆఫ్ ఆల్ ట్రబుల్స్ ఫ్రమ్ రెస్ట్ అండ్ ఎమిలరేషన్ ఆఫ్ ఆల్ ట్రబుల్స్ ఫ్రమ్ యాక్టివిటీ అండ్ మూవ్మెంట్ ఉంటుంది. సరే కదా అని వర్క్ చేయడం కానీ నడవడం కానీ మొదలు పెడితే ఎగ్జాస్షన్ లైక్ పెరాలిసిస్ బై ఎగ్జర్షన్. మూడో స్టేజ్ కూడా ఉంటుంది రూస్టాక్స్ వాడికి. రెస్ట్ తీసుకుంటే నొప్పులు, బాధలు, ఒళ్ళంతా పులిసిపోయినట్లు అవుతుంది. యాక్టివిటీ స్టార్ట్ చేస్తే బెటర్గా ఉన్నట్టు ఉంటుంది. యాక్టివిటీ స్టార్ట్ చేశాం కదా అని బ్రిస్క్ యాక్షన్లో దిగితే ఎగ్జాస్షన్, అలసట వచ్చేసేసి చేతులు కాళ్ళు తచ్చుకుడిపోయినట్లు అయిపోతుంది. అంటే కూర్చుంటే మొట్టిగా, లేస్తే మొట్టిగా అన్నట్టు ఉంటుంది వాడి పని.
దేంతో రెస్ట్ ఉంటుంది అనేది ఏమి చెప్పలేము. అంటే కొంచెం మూమెంట్ ఉంటే రెస్ట్ ఉంటుంది. ఇలా ఈ 3 డ్రగ్స్ భోజనానంతరే అంటే దాని విషయంలో ఈ 3 డ్రగ్స్ బాగా గుర్తుంచుకోవాలి. భోజనం అయిన తర్వాత ఆఫీస్కి వెళ్తారా తమరు వెంటనే అని అడిగితే ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఏ న్యాప్ అన్నాడంటే ఈ 3 డ్రగ్స్లో ఉంటాడు. ఏం చేత అని అడిగితే మరి వయస్సు కదండి అంటాడు. వయస్సు కాదు, కారణం ఒంట్లో ఉన్నటువంటి దీర్ఘవ్యాధి అయినటువంటి స్వర. ఈ 3 డ్రగ్ల వాళ్ళలో 3 రకాలుగా వ్యక్తం అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు 70 సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు కూడా శొంఠి కొమ్ములాగా ఉంటారు. భోజనం చేసిన తర్వాత వర్క్ చేసుకుంటూ ఉంటారు. అంచేత దట్స్ నో ఎక్స్ప్లెనేషన్. వయస్సు కదా, భోజనం చేస్తే కాసేపు పడుకోవాలి అని అనిపించడం అనేది అది రీజనబుల్ కాదు, అది ఎక్స్ప్లెనేషన్ కాదు. మనం చూస్తూ ఉంటాం చాలా ముసలి వాళ్ళు, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు, ఒంట్లో సోరా లేనటువంటి వాళ్ళు మనుషులు, వాళ్ళకి ఎండు రోగం ఉండదు, ఒళ్ళు పెరగదు, ఒళ్ళు రావడం ఉండదు, వయస్సు వచ్చిన కొద్దీ రెండూ ఉండవు, మధ్యస్థంగా ఉంటారు. అంటే మోడరేట్గా ఉంటారు. శరీర అవయవములు కూడా ఒకటి ఎక్కువగా పెరిగి ఉబ్బరించి ఒకటి తగ్గి ఇట్లాంటివి ఉండవు వాళ్ళకి సోరా లేకపోతే. సమవిభక్తాంగ అన్నాడు రామాయణంలో. సమముగా విభక్తములంటే విభజింపబడిన అవయవములు. అంటే ఒక అవయవానికి ఇంకొక అవయవానికి ఉండవలసినటువంటి రేషియోలో ఉంటాయి. జబ్బు ఉండవచ్చు. మనిషి మొత్తం భారీగా ఉండొచ్చు, పొట్టిగా ఉండొచ్చు, అది కాదు లెక్క. ప్రపోర్షన్ ఉంటుంది. ఆ ప్రపోర్షన్ చెడుతుంది స్వరాలు. అంటే వస్తే ఎండు రోగం అయినా వస్తుంది, లేకపోతే ఒళ్ళైనా వస్తుంది, లేకపోతే కొంత భాగం ఒళ్ళు వచ్చి కొంత భాగం ఎండు రోగం అయినా ఉంటుంది. చూసారా, అందులో పైన తలకాయ అయితే చాలా బాగుండి చేతులు కాళ్ళు సన్నబడి ఇలా పైనుంచి కిందికి ఇలా ఉన్నవాళ్ళు ఉంటారు. పిల్లల్లోనే మనం చూస్తూ ఉంటాం. చాలా పెద్దది, కాళ్ళు చేతులు సన్నం, పీకలు ఉండవు, ఎండిపోతాయి. కొంతమంది దీనికి ఆపోజిట్గా ఉంటారు. తల చిన్నది, చేతుల దగ్గర నుంచి పొట్ట, పీరలు పెద్దవి, కాళ్ళు పెద్దవి, కిందికి వచ్చేటప్పటికి సైజు పెద్దది అవుతుంది. ఇలాంటి డిస్ప్రపోర్షనేట్ థింగ్స్ అన్ని వస్తుంటాయి. దూరం నుంచి చూస్తుంటేనే ఇలా ఉన్నటువంటి మనిషి క్యాల్కేరియా కార్ప్ కావాల్సి వస్తుంది అని మీరు సింటమ్స్ చెప్పకూడదు, తెలుసుకోవాలి. తర్వాత సింటమ్స్ అడిగి వెరిఫై చేసి వేసుకోవాలి. ఇలా ఉన్నట్లయితే లైకోపోడియం కావాల్సి వస్తుందని తెలుసుకోవాలి. అంటే అప్పర్ పార్ట్స్ ప్రామినెంట్ అండ్ లోయర్ పార్ట్స్ ఇమాసియేటెడ్. అంటే పైన ఉన్న తల మొదలైనటువంటి పొట్టలాగా ఉంటాయి. కాళ్ళు చేతులు పేరుపెత్తలాగా సన్నగా సువలలే అయిపోతాయి. అది కాల్షియం డెఫిషియన్సీ ఉన్నటువంటి వాళ్ళు. దానికి తలకిందులుగా కాళ్ళు, పిక్కలు, తొడలు, పొట్ట, పిర్రలు, నడుము మొదలైనవి బాగా పెరుగుతాయి. పై భాగం అట్లాగే ఉండిపోతుంది. దీన్ని ఏమంటాం? అప్పర్ పార్ట్స్ ఇమాసియేటెడ్ అండ్ లోయర్ పార్ట్స్ ప్రామినెంట్. ఈ 2 రకాల వాళ్ళని మనం చూస్తాం. సామాన్యంగా చాలా ఖరీదైనటువంటి కారు ఆగిందంటే, 2 కార్లు ఆగితే ఆ కార్లలో జాగ్రత్తలో వాళ్ళు దిగుతారు ఎక్కువ మంది. వాష్ లైఫ్ లివ్ చేసేటువంటి వాళ్ళలో ఎక్కువ మంది లైకోపోడియం వాళ్ళు ఉంటారు. వాష్ లైఫ్ లివ్ చేసేటువంటి వాళ్ళలో ఎక్కువ మంది లైకోపోడియం వాళ్ళు ఉంటారు. అసూర్యం పస్యలై పురుషులు కూడా అంటే ఎండ తగలకుండా ఎండకన్ని ఎరుగుని కన్నె పిల్లల్లాగా ఉంటారు. విఐపి ఆఫ్ ఎనీ ప్లేస్ వాళ్ళు లైకోపోడియం వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మనిషి ఇట్లా ఉంటాడు, ఆ కళ్ళు తీసి ఎదురుకు వచ్చేటికి అందులో చూడు ఇందులో చూడు వస్తారు. మళ్ళీ లోపలికి అంటే 2 లైకోపోడియం మాట్లాడుతున్నది. దూరం నుంచి కనిపిస్తూ ఉంటుంది. లాంటి నడుస్తే లేదా ఒక క్యాల్కేరియా కలుపు ఒక లైకోపోడియం మాట్లాడుతున్నాడు. అరుదుగా మీకు కనిపిస్తారు. ఒక హెక్సామిగా ఒక సల్ఫర్ మాట్లాడుతున్నారు. అంటే ఇతరు సన్నగా పొడుగ్గా ఇట్లా ఓడి వంగి గొడుగు చూపల్లాగా ఉంటారు. అంటే ఆ అపియరెన్స్ అంత మాత్రాన డ్రగ్ వేయమని అర్థం కాదు.
గ్రూపింగ్ ఆఫ్ ది డ్రగ్స్ పొరలోకి వచ్చేసేస్తుంది. దాన్ని బట్టి ఆ గ్రూప్లోనే మీరు సెలెక్ట్ చేయవలసి ఉంటుంది జాగ్రత్త. అందుకనే డ్రగ్స్ సెలెక్ట్ చేయడంలో ఎప్పుడు కూడా మనకి కాన్స్టెంటైన్ హెర్రింగ్ అనేటువంటి ఆచార్యులు ఫ్రమ్ జనరల్స్ టు పర్టిక్యులర్స్ యూ హ్యావ్ టు అరైవ్ అన్నాడు. జనరల్ సింటమ్స్ దగ్గర నుంచి పర్టికులర్ సింటమ్స్ దగ్గరికి రావాలి ఏ రోజునైనా సెలెక్ట్ చేసి. అంటే తలనొప్పిగా ఉన్నది దా అన్నారు. నొక్కితే తగ్గుతుందా? అది కాదు, ముందు నువ్వు ఎంక్వైరీ చేయాలి. నొక్కితే తగ్గుతుంది అంటే మనం బ్రయోనియా వేయడానికి అప్పుడే సీసా మూర్తి రెడీగా మాట్లాడుతున్నాం. వాడు నొక్కితే తగ్గుతుంది, ఒళ్ళు పట్టించుకుంటే తగ్గుతుంది, నడుము పట్టించుకుంటే తగ్గుతుంది అని అంటున్నాడు అనుకోండి, వెంటనే బ్రయోనియా వేయకూడదు. దాంతోపాటు దాని తోడేళ్ళు ఇంకోడు ఉన్నాడు. బ్రయోనియా వేసే కేసుల్లో 150 తప్పుగా వేస్తాం. ఎందుకని? బ్రయోనియాలాగా నొక్కితే హాయిగా ఉండేవి, బాగుండేవి ఇంకా డ్రగ్స్ ఉన్నాయి. ఏమిటి? నొప్పిగా ఉండి కొంచెం నొక్కితే హాయిగా ఉండేటువంటి డ్రగ్ ఇంకొకటి ఏంటంటే దానికి ఆపోజిట్. లో నొక్కినా నొక్కపోయినా తెలిసేదేమీ లేదు. కొంచెం ఇలా అనుకుంటూ ఉంటే ఉపశమనంగా ఉండేటువంటి డ్రగ్ ఎగారికస్ ఉన్నది. అందుకని 150 మంది మనం బ్రయోనియా వేసే వాళ్ళలో ఎగారికస్ పేషెంట్స్ ఉంటారు. అలాగే తలేస్తే బాధగా ఉంటుంది, ఒళ్ళంతా నొప్పులుగా ఉంటాయి, చెస్ట్ పెయిన్గా ఉంటుంది, నరాలు లాగుతూ ఉంటాయి. కొంచెం వెచ్చగా ఉంటే టెంపరేచర్ బాగుంటుంది, ఒంటికి హైగా ఉంటుంది అనగానే రూస్టాక్ కాదు. ప్రతి వాడికి ఒక తోడేళ్ళు ఉంటాడు. మిగతా సింటమ్స్ కూడా చూసుకోవాలి. ఇలా ఒక సింటంలో కీనోట్ థియరీ అంటారు. ఇది వెలవ థియరీ. అంటే కీనోట్స్ చూసి మందులు వేయటం. కెంట్ చాలా డిక్రైవ్ చేస్తాడు ఈ థియరీని. ఐ డు నాట్ అట్ ఆల్ ట్రీట్ హిమ్ యాజ్ ఎ జెంటిల్మన్ హూ అడ్మినిస్టర్స్ డ్రగ్స్ బై కీనోట్స్ అంటాడు. అంటే చెట్కా వైద్యం అంటారు. ఒకటో రెండో సింటమ్స్ చూసి వీడికి జాతి అయిన సింటమ్స్ దొరికింది కాబట్టి ఆ డ్రగ్, ఆ జాతిలో ఇంకా డ్రగ్స్ ఉంటాయి, ఒళ్ళు దగ్గర పెట్టుకోమని. ఏది పాపులర్ డ్రగ్గో లేకపోతే మనకు పరిచయం ఉన్న డ్రగ్ ఏదో ఆ ఉన్న దాంట్లో వేస్తాం మనం. వాడికి సరిపోయిన సింటమ్స్ చూసారా? పూర్ణ మార్కెట్కి వెళ్తే పొద్దునే వెళ్తే ఇంత తట్టనిండా వంకాయలు ఉంటాయి, దాంట్లో చేరుకుంటారు. మధ్యాహ్నం దాకా సహం అయిపోతాయి. మధ్యాహ్నం నుంచి వచ్చే బేరగాళ్ళ మిగిలిన వాటిలో వచ్చి ఏరుకుంటూ పుత్తులు లేకుండా ఏరుకుంటున్నాం అని అనుకుంటారు. సాయంత్రం కాల్చిన మిగులుతాయి, అందులో కూడా ఏరుకుంటారు. తినగా ఏరుకుంటున్నాం అని అనుకుంటారు. అట్లాగా మనకు తెలిసిన 10-15 డ్రగ్స్లో ఏరుకుంటాం మనం. అంటే పుత్తొక్కాయల్లో తక్కువ పుత్తుల్లో ఏరుకున్నట్టు. ఇవన్నీ కూడా సోర్స్గా భేదాలు, జాగ్రత్తగా ఉండాలి. డ్రగ్స్ని గ్రూపింగ్ చేసుకుని లైఫ్ లాంగ్గా పారాయణ చేసి కావాలి. 2 నెలల క్లాస్ కానీ లేకపోతే 2 సంవత్సరముల కోర్స్ కానీ లేకపోతే 5-6 సంవత్సరాల యొక్క డిహెచ్ఎంఎస్ అనబడేటువంటి కమర్షియల్ హోమియో కోర్స్. అంటే వ్యాపార సరళి అమలు చేస్తున్నటువంటి అకాడమిక్ కోర్సెస్ అంటారు. అట్లాంటి 5 సంవత్సరాలు కాదు, 6 సంవత్సరాలు కాదు, 60 సంవత్సరాలైనా సరే మనం విద్యార్థిగా ఉండదలుచుకుని మెటీరియల్ మెడికల్ రోజు పారాయణ క్రమం పెట్టుకోదలుచుకున్నట్లయితే మందు ఎవరికైనా వేయటం మనం వేసుకుంటామని చేయాలి. కనీసం ఎవరికైనా వేయడానికైనా అది మనం ఫాలో అవ్వాలి. మనం చదువుకోకుండా మనం వేసుకున్నా పర్వాలేదు, కానీ ఎవరికైనా వేసుకుంటుంది. కనుక ఫ్రూట్ స్టాక్స్ చలిగా ఉంటే బాధలు ఎక్కువ అవుతాయి, మబ్బు వేస్తే బాధలు ఎక్కువ అవుతాయి, ఎండగా ఉంటే బాధలు తక్కువగా ఉంటాయి, చెస్ట్ అంతా పెయిన్గా ఉంటుంది, కాస్త నడిస్తే బాధలు తక్కువగా ఉంటాయి, కాసేపు పడుకులు వేస్తే బాధలు ఎక్కువగా ఉంటాయి. అంటే వెరీ రూస్టాక్ అంటే ఇప్పుడు చెప్పిన లక్షణాలు అన్నీ సరిపోయేటువంటి రూస్టాక్స్తో పాటు ఇంకో డ్రగ్ ఉన్నది, ర్యానాన్కులస్ బల్బోసిస్.
మన శ్రీకాకుళంలో క్లాసులు జరుగుతుంటే రాయలసీమ ఇంటీరియర్ తాడిపత్రి నుంచి హోమియో వైద్యులు వచ్చి ఇక్కడ ఆ 2 మాసాలు ఉన్నారు. అయితే చాలా స్టడీ చేసిన వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు, చాలా బుద్ధిమంతులు. సిస్టమేటిక్గా స్టడీ చేసుకున్నటువంటి వాళ్ళు గబాగా 1 వేసి ఈ చేతితో 10 వేసి అలా వేసేటువంటి ప్రాచీన వీధిగాడు కాదు, చాలా జాగ్రత్తగా వర్క్ చేసిన వాడు. అలాంటి ఆయన ఒక ఆయన భార్యకు సంవత్సరంన్నర నుంచి విపరీతమైనటువంటి చెస్ట్ పెయిన్, మెడల నొప్పులు, గూడల నొప్పులు ఇవన్నీ వస్తుంది. ఇది కార్డియాక్ కంప్లైంట్ అయి ఉంటుంది అని డాక్టర్లు కొంతమంది నిర్ణయం చేశారు. అప్పుడు లేదు రొమాటిజం అయి ఉంటుంది అని కొంతమంది, లేదు రొమాటిక్ ఆర్థరైటిస్ అయి ఉంటుందని కొంతమంది. చివరికి ఎల్సిఎం కట్టారు, అంటే రొమాటిక్ ఆర్థరైటిస్ కార్డియాక్ ఇన్వాల్వ్మెంట్. రోస్టాక్స్ వేస్తున్నారు. వచ్చినప్పుడల్లా 1-2 నెలలు మాయమవుతున్నాయి బాధలన్నీ. మేము అక్కడ ఉండగా వైర్ వచ్చింది, మళ్ళీ అలాంటి కండిషన్ వచ్చింది. అడ్వైన్ అని తెలుసు, వైర్ ఇచ్చింది అని రోస్టాక్స్ ఇంకో రోజు వేసుకోమంటారా, ఇలా వైర్ వచ్చిందండి అన్నాడు. రాత్రి కూర్చుని మేము రాసుకుంటూ ఉండగా వైర్ వచ్చింది 1 గంటకి. ఏమిటి ఆమె లక్షణాలు చెప్పు, రేపు పొద్దున వైరుద్దాం లేదు, ఇవే చెప్పాడు. ఇవి కాక ఇంకేమన్నా ఉన్నాయా చెప్పు. వాళ్ళ అన్నదమ్ములు ఎంతమంది? 4. అందరూ బాగున్నారా? ఒకతనికి ఆస్తమా, ఇంకొక అతనికి బ్రాంకియల్ ట్రబుల్స్, ఇద్దరు కూడా డెలికేట్ హెల్త్, సన్నగా ఉంటారు. ఇంకొక బ్రదరు చిన్నప్పుడు న్యూమోనియల్ కాంప్లికేషన్ వచ్చి చనిపోయినాడు. సిస్టర్స్ వీళ్ళొక్కటే. ఫాదర్ బ్రదర్స్ ఎంతమంది? 2. ఎంత వయసు వరకు బతికారు? ఒక ఆయన 84వ సంవత్సరం దాకా బతికాడు. ఇప్పుడు ఫాదర్ 82వ సంవత్సరం వయసులో ఉన్నాడు. మదర్ బ్రదర్స్ సిస్టర్స్ ఎంతమంది? 6 మొత్తం. ఎంతకాలం వరకు బతికారు? మ్యాక్సిమం బతికింది 46వ సంవత్సరం. వాళ్ళలో ప్రతి వాళ్ళు అందరూ పోయినారు. ఆవిడ మదరు, వాళ్ళ బ్రదర్స్, అందరు సిస్టర్స్. ఎందుకంటే ట్రబుల్ ఇంటి నుంచి వచ్చింది, మెటర్నల్ సైడ్ నుంచి వచ్చింది. ఏమిటి కంప్లైంట్? ఒక ఆవిడికి టీబీ, ఒక ఆవిడికి లంగ్లో టీబీ ఇన్ఫెక్షన్ అని మళ్ళీ కాదన్నారు, ఒక ఆవిడికి ఆస్తమా. కనుక చివరికి మనకి ఏం తెలియదు, ట్యూబర్క్యులోసిస్ అనేటువంటి క్రానిక్ మయాజం ఉన్నటువంటి ఫ్యామిలీకి సంబంధించిన పిల్ల ఇతని భార్య, ఈ డాక్టర్ గారి భార్య. రూస్టాక్స్ ఏ మయాజంకి సంబంధించింది? ఏ మయాజంకి సంబంధించింది కాదు, యాంటీ మయాజమిక్ డీప్ డ్రగ్ కాదు. అంటే అది మీడియం డీప్ డ్రగ్ తప్ప మయాజమ్స్ అంటే దీర్ఘ వ్యాధులను, తరతరంలో వచ్చేటువంటి విపాకములు అని చెప్పబడేటువంటి వ్యాధులను పోగొట్టగలిగినటువంటి డ్రగ్స్లో ఒకటి కాదు, ప్రయోజనం కాదు, రూస్టాక్స్ కాదు. కనుక వీటి వెనక పెద్దవాళ్ళు ఉంటారు, చూడాలి. ఇవే లక్షణములు కలిగి ఇప్పుడు చెప్పినటువంటి కండిషన్ ఉన్నటువంటిది కలిగి ఈవిడికి చిన్నప్పుడు ఆస్తమా ఉండేది అంటే పాలవసం ఉండేది అన్నారు. దట్ ఈజ్ ఇండికేషన్. ఇలాగ సింటమ్స్ అన్ని తీస్తే ఈవిడ పిల్లలకి లక్షణాలు ఏమిటి? 2 పిల్లలు ఏం పెట్టినా, ఏం మందులు ఇచ్చినా అట్లాగే పొట్టిగా, సన్నగా, గిటసగా ఉన్నారు. గ్రోత్ లేదు ఈ రోజు వరకు. ఏ టిపికల్ ఇండికేషన్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్ మయాజం ఇది ఫ్యామిలీ. ఒక ఆడపిల్ల జ్వరం వచ్చి పోలియో వచ్చింది. వన్స్ అగైన్ ట్యూబర్క్యులోసిస్ మయాజం, సన్నగా ఉంటుంది. ఆకలి, అర్ధరాత్రి కూడా ఆకలి ఉంటుంది, ఎంత పడితే అంత తినేస్తూ ఉంటుంది, సన్నగా అయిపోతుంది. కనుక ఈ 2 డ్రగ్స్లో ఆవిడకున్న సింటమ్స్ 2 డ్రగ్స్కి ఉన్నాయి. ప్లస్ యాంటీమయాజమిక్ డ్రగ్ ట్యూబర్క్యులోసిస్ మయాజం, రానాన్కులస్ పర్పస్. ఒక డోస్ 200.
కంప్లీట్ డిస్పెన్సరీ, ఇంట్లో మందులన్నీ ఉంటాయి, చాలా పెద్ద డిస్పెన్సరీ వాళ్ళ ఇంట్లో తాడిపత్రిలో. ఇప్పటికి 8 సంవత్సరాల నుంచి ఫ్రీ డిస్పెన్సరీ నడుపుతున్నారు వాళ్ళు. వెంటనే ఆ మందు ఆవిడ వేస్తుంది. సరిగ్గా 4 రోజులాగి టెలిఫోన్ చేశారు. బాధలన్నీ రూస్టాక్స్ వేస్తే తగ్గినంత తొందరగానే తగ్గిపోయినాయి. ప్రతి తడవ రూస్టాక్స్ వేస్తే తగ్గుతున్నాయి. ఈ తడవ కూడా రూస్టాక్స్ వేస్తే తగ్గినట్లే తగ్గిపోయినాయి. మళ్ళీ 10 రోజులాగి ఉత్తరం రాయమన్నాం, బాగానే ఉంది. 1 రోజులాగి బాగానే ఉంది. 2 నెలలు ఆగారు, బాగానే ఉంది. 3 నెలలు ఆగారు, బాగానే ఉంది. ఇప్పుడు 4 నెలలు ఆగారు, మళ్ళీ రికరెన్స్ లేదు. అంటే 7-8 నెలల తర్వాత, ఏడాది తర్వాత మళ్ళా డోస్ కావాల్సి వస్తుంది, రికరెన్స్ ఉంటుంది. రానెన్క్లోస్ బల్బోస్ 200 వేసింది. 200 తక్కువ పొటెన్సీ అనుకోకూడదు. 30 అంతకంటే తక్కువ పొటెన్సీ, 6 మరీ తక్కువ పొటెన్సీ ఇంటికి ఎంత పొటెన్సీ కావాలనో అది వాడికి కావాల్సిన పొటెన్సీ తప్ప తక్కువ ఎక్కువలు ఉండవు పొటెన్సీలో. మనీలాగా ఇన్ఫ్లేషన్ థియరీ ఉండదు మందుల్లో. కనుక ఈ సల్ఫరు, రూస్టాక్స్, నక్స్వామిక ఈ మూడింటికి దాంట్లో ఏదో ఒక దానికి సంబంధించిన వాళ్ళు భోజనానంతరం కొంచెం తప్పనిసరిగా రెస్ట్ తీసుకునేవాళ్ళు అని గుర్తుపెట్టుకోండి. ఈ లక్షణం రానన్కులస్ బల్బోస్కి లేదు, రూస్టాక్స్కి ఉన్నది. అంటే తినగానే పడుకోవాలని అనిపించడం. దాన్ని బట్టి ఆ డ్రగ్కి సంబంధించిన వారా, ఈ డ్రగ్కి సంబంధించిన వారా అనేది మనం గమనించుకోగలుగుతాం. ఇక్కడ సల్ఫర్ వాడికి మాత్రం భోంచేయంగానే తలకాయ అంతా బరువెక్కిపోతుంది, బుర్ర పని చేయదు, ఒళ్ళంతా తిమ్మిరెక్కినట్లు అవుతుంది, ఒళ్ళంతా స్పర్శ జ్ఞానం తగ్గిపోయినట్లు అవుతుంది. కొంతసేపు హాయిగా కాసేపు పడుకుంటే బాగుండు, నిద్రపోతే బాగుండు. ఏదైనా పుస్తకం చదువుదామంటే రక్తం బుర్రలోకి ప్రసరించదు, యాంటీ గ్రావిటేషనల్గా వెళ్ళదు రక్తం. ఇది దాని లక్షణాలు. అయితే నిద్రపోయి లేచాక మిజరబుల్గా ఉండటం అనేది ఒక రూస్టాక్స్ వాడికే ఉంటుంది, మిగతా ఇద్దరికీ ఉండదు. నక్స్వామికే వాడికి ఉండదు, సల్ఫర్ వాడికి ఉండదు. నిద్రపోయి లేచాక మామూలుగా వాడికి సల్ఫర్ వాడికి ఉన్నటువంటి ఆ డల్నెస్ కొంత ఉంటుంది, లేచి దులుపుకుని వెళ్ళిపోతాడు. రూస్టాక్స్ వాడు పగలు పడుకున్నాడంటే ఎంత ఎక్కువసేపు పడుకుంటే అంత మిజరబుల్గా ఉంటాడు. నిద్ర మెడుకు వచ్చేటప్పుడు నరాలు పీకేసేసి లాగేసేస్తూ ఉంటాయి, పిండేస్తూ. సాహసం చేసి తిరిగేసి బయలుదేరి ఒక 10 అడుగులు వేస్తే అన్నీ తగ్గిపోతాయి, డిసపియర్ అయిపోతాయి. ఇది ఈ 3 డ్రగ్గుల యొక్క కంపారిజన్. ఇంకా నెక్స్ట్ మోడాలిటీ వీడికి భోజనంలో ఇష్టం లేని పదార్థాలు కొన్ని ఉన్నాయి, క్లియర్గా కనపడతాయి. ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ లైక్ ఇట్ వదిలేనంటాడు. వెన్న అక్కర్లేదు, అక్కడ పెట్టేమండి. మరి డాల్డా అక్కర్లేదు. నూనెతో చేసిన పదార్థములు అక్కర్లేదు. నేతితో చేసిన పదార్థములు అక్కర్లేదు. నూనె ఎక్కువగా పోసి పెట్టిన ఆవకాయ ఆ బద్ద కడిగి వేయింది కావాలంటే అంటాడు, తింటానంటాడు ఆవకాయ. కనుక రిలీజ్ చేయనటువంటివి ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ వీడికి అసలు రిలీజ్ చేయడు. నక్స్వామిక వాడికి ఇండైజెషను రిలీజ్ చేయకపోవటం ఉంటుంది. వాడు రిలీజ్ చేయకపోవటం ఉండదు, వీలైతే తిందామని ఉంటుంది. నక్స్వామిక వాడికి వీడికి తిందామని కూడా ఉంటుంది, అహితవుగా ఉంటుంది. సల్ఫర్ వాడికి హీ డిస్లైక్స్, హీ గ్యాగ్స్ దీస్ థింగ్స్. అలాగే స్వీట్స్, తీపి పదార్థములు. మైసూర్ పాకం తింటారా అంటే వద్దు. లడ్డు తింటారా వద్దు. కొద్దిగా తిరుపతి లడ్డు అయితే ప్రసాదం కనుక నోట్లో వేసుకుంటాడు, ఇష్టం ఉండదు. స్వీట్ మిఠాయి పదార్థాలు ఏవి కూడా. పాలకోవా తింటారా అసలు తింటారు. సల్ఫర్ వాడికి డిస్లైక్ ఆఫ్ స్వీట్స్, డిస్లైక్ ఆఫ్ షుగర్ ఉంటాయి. దీనికి ఆపోజిట్లో ఉంటాడు
ఆర్జెంటినం నైట్రికం. సిల్వర్ నైట్రేట్ గాడు. ఆర్జెంటినం నైట్రికం కావాల్సిన వాడు విపరీతమైనటువంటి గ్రేవ్స్ ఉంటుంది స్వీట్స్కి. పిల్లలు అనటానికి వీల్లేదు, పెద్దవాళ్ళు కూడా అంతే. ఎవరికైనా బర్త్డే అని చెప్పి చాక్లెట్స్ పంచి పెడితే వీడు జాగ్రత్తగా దాచుకుని మరీ తింటాడు. పంచదార పొట్లాలు కట్టుకుని జేబులో పడేసుకుని అప్పుడప్పుడు రోజు మొత్తం మీద 2-3 మాటలు ఎవరూ చూడకుండా ఆ పొట్లను చెప్పుకుని నోట్లో పోసుకుని తినేటువంటి వాళ్ళు ఉన్నారు. పిల్లలు సరి చెప్పనక్కర్లేదు, పిల్లలు ఓపెన్గానే తీసుకుంటారు, వాళ్ళకి ఆ ప్రివిలేజ్ ఉంది. పెద్దవాళ్ళం బాగుండదని కదా, పిల్లవాడికి షుగర్ బాగుంటుందని తెలుసు, పెద్దవాడికి బాగుండదని తెలుసు, తట్టుగా తింటాడు. అది తేడా. సల్ఫర్ వాడికి చిన్నపిల్లడికైనా సరే షుగర్ అక్కడ పెట్టినట్లయితే వాడికి అది వదిలేసి పక్కన ఉప్పగా ఉన్నది, పొల్లగా ఉన్నది ఇట్లాంటివి తింటాడు. కనుక తీయ పదార్థములు. ఇంకా బ్రెడ్, రొట్టె అంటే మామూలు బన్ రొట్టె మొదలైనటువంటివన్నీ సైన్స్తో వాడికి, అంటే యూరోప్లో అమెరికాలోనూ అది న్యాచురల్ ఫుడ్, వాళ్ళు అవి తినరు. దేశంలో సల్ఫర్ వాడికి దానికి ఈక్వలెంట్గా ఏం సైన్స్ అవ్వ అని మీరు అడగచ్చు. వరెన్నం సైన్స్ అదా. వరెన్నం కాకుండా ఇంకేదన్నా సబ్స్టిట్యూట్స్ తిందామని ట్రై చేస్తాడు. నోటికి హితం ఉండదు వరెన్నం సల్ఫర్ పేషెంట్కి. అంటే స్టార్చ్, పిండి పదార్థములు ఉన్నటువంటివి అని మనం తీసుకోవచ్చు. అక్కడ వాళ్ళకి అది ఫుడ్ కనుక బ్రెడ్ అన్నారు. ఎవడికి ఏది డైలీ బ్రెడ్ అంటే స్టార్చ్, అది వాడికి సహించదు, పిండి పదార్థం. ఇంకా పాలు ఇష్టం లేదు. కొంచెం కొద్దిగా పుల్లగా ఉంటే చాలా ఇష్టం, కొంచెం మరీ పుల్లగా ఉంటే అసలు ఇష్టం లేదు. వీడు అన్ని చికాకులు. రోజు పొద్దున్నే నిమ్మకాయ రసం తాగడు, మరీ పుల్లగా ఉంటుంది. ఏమిటి బాగా ఇష్టం వీడికి? స్పైసీగా ఉండాలి, పుల్లగా ఉప్పగా కొద్దిగా అట్లా ఉండాలి. బీచ్కి తీసుకెడితే క్వాలిటీ ఐస్ క్రీమ్ తినరా అంటే తినడం. ఆ పక్కనే పెడత కింద పప్పు ఉంటుంది, మసాలా పప్పు, అది తినేస్తాడు. ఆ రెండింటిలో ఏది ప్రిఫర్ చేస్తాడో దాన్ని బట్టి ఏ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్కి వస్తాడో తెలుసుకోండి. అదే పల్సటిలా కుర్రవాడు పిల్లలుంటే సాయంత్రం 4 నుంచి తల్లిదండ్రుల్ని కురుపు సలుకున్నట్టు సలుపుతారు. ఎందుకంటే బీచ్కి తీసుకెడితే క్వాలిటీ తినొచ్చు అని. ఐస్ క్రీమ్ పెట్టిస్తే సాయంత్రం రాత్రి 7, 8 ఆ ప్రాంతాల్లో ఐస్ క్రీమ్ తింటే భోజనం చేసి పడుకున్నాక రాత్రి 10, 10:30కి గడగ్రహ అయిపోతుంది. ఎందుకంటే లోపల టాన్సిల్స్ ఇలా శనగింజలలో ఉబ్బుతాయి, నానేస్తే ఉబ్బుతాయి. పల్సటిలో వాడికి ఉబ్బి నిద్దట్లో అంటాడు, పులిళ్ళి గుర్రుమంటాడు. రాత్రి ఊపిరాడదు వాడికి నిద్దట్లో. గుర్ర ఓ లేస్తాడు నిద్దట్లో. ఊపిరాడకపోతే ఏమవుతుంది? ఏదో పీడకలు వచ్చిందనుకుని తల్లి దగ్గరికి వస్తే ఒళ్ళు వేడి మాడిపోతూ ఉంటుంది. అప్పుడే 2 గంటల్లో జ్వరం వచ్చేసింది. మొన్నటి తీసుకొస్తారు, పిల్లవాడికి కొంచెం ఫీవర్ వచ్చిందండి, సడన్ గా వచ్చింది. రాత్రి 8:30 వరకు శుభ్రంగా తిరుగుతున్నాడు. పార్క్ కూడా తీసుకెళ్ళాను. 9:30 ఆ ప్రాంతానికి నిద్రలో జ్వరం నుంచి లేచాడు. అనగానే వెంటనే చూసుకోకుండా బెల్డోనా వేసేస్తాం. ఏం చేత? సడన్ అటాక్, బెల్డోనా లక్షణాలు. వైలెంట్ సిమ్టమ్స్, ఆన్సెట్ ఆఫ్ ఫీవర్, హై ఫీవర్,
తర్వాత ఇన్ఫ్లమేషన్, కాన్సన్ట్రేషన్, ఇవన్నీ నక్స్వామిక కింద ఉన్న పంచాంగం, అదే బెల్టోనా కింద ఉంది కనుక వేసేస్తాం. కానీ కాజేషన్ ఒకటి పక్కన ఉంది, అది కూడా కలుపుకోవాలి. బెల్టోనా సిమ్టమ్స్ ప్లస్ ఐస్ క్రీమ్ కాజేషన్ ఈజ్ ఈక్వల్ టు నక్స్వామిక సిమ్టమ్స్. గుర్తుంచుకోవాలి, అన్ని బెల్టోనా సిమ్టమ్సే. దానికి ఐస్ క్రీమ్ వల్ల వచ్చిన ఈ బాధలన్నీ అంటే మాత్రం బెల్టోనా ఇస్తే ఏమీ తగ్గదు, పల్స్లవి ఇలా ఉంటుందంటే కొంచెం ఒక రాయి వేస్తే ముగ్గు అటు నుంచి ఇటు వచ్చేస్తుంది. వీడికి బెల్టోనా వేసి మొరనాడు డాక్టర్ డిసప్పాయింట్ అవుతాడు, మళ్ళీ తీసుకొస్తారు మొరనాడు. డాక్టర్ సగర్వంగా తగ్గిందే అంటాడు, సిమిలర్గా ఉంది నేను వేసిన డ్రగ్. వీడు ఏడిసేవలు ఏమన్నట్టు చూస్తాడు డాక్టర్ వంక, తగ్గలేదు. కనుక స్వీట్స్ అంటే చాలా ఇష్టం అర్జెంటీనం నైట్రికం వాడికి, ఐస్ విషయాలు వస్తువులు అంటే చాలా ఇష్టం పల్సటిల్లా వాడికి. అయినప్పటికీ జబ్బు చేస్తుంది వాటితో. చక్కెర పదార్థాలంటే చాలా ఇష్టం అర్జెంటీనం నైట్రికం వాడికి, కానీ వాటితో జబ్బు చేస్తుంది. అంటే ఉండవలసిన కన్నా ఎక్కువ క్రేవింగ్ ఏ పదార్థమునందు ఉంటుందో ఆ పదార్థం వాడికి జబ్బు చేస్తుందని గుర్తుంచుకోండి. కొన్ని ఫండమెంటల్ ట్రూత్స్ ఉన్నాయి హోమియోపతిలో. అక్యూట్ డిసీజు ఇన్క్యూరబుల్గా అయి తగ్గనప్పుడు, మందులకి వాటికి లొంగనప్పుడు, డాక్టర్లు చాలా కంగారు పడిపోతూ ఉన్నప్పుడు హ్యానిమన్ చెప్పాడు, ఆ పేషెంట్ ఏం కావాలని అడుగుతూ ఉంటుందో చూడండి, అది కొంచెం తెచ్చిపెట్టండి, దానికి మెడిసినల్ ఎఫెక్ట్ ఉంటుందని. ఇట్లాంటి ప్రిన్సిపల్స్ కొన్ని ఉన్నాయి. బాగా ఏదైతే ఎక్కువ అతిగా టూ మచ్గా తిందామని ఉంటుందో దానివల్ల జబ్బు చేస్తుంది. కానీ జబ్బు చేసినప్పుడు ప్రత్యేకంగా ఏది తిందామని రోజు అనిపిస్తూ ఉంటుందో దానికి దీని మీద మెడిసినల్ వాల్యూ ఉంటుంది. 2 ప్రిన్సిపల్స్ చెప్పాడు. 46 సంవత్సరాల కిందట కలకట్టాలో ఒక మార్వాడి లక్షాధికారి, ఆయన కూతురికి ఒకటే ఓన్లీ డాక్టర్, 8 years జ్వరం వచ్చింది. 3 నెలలు జ్వరం నార్మల్కి రాలేదు. ఉపవాసం చేయిస్తున్నారు, లిక్విడ్ ఫుడ్ మీద అట్టే పెట్టారు, తగ్గటం లేదు. ఊళ్ళో వాళ్ళు డాక్టర్స్ అంతా వచ్చేడుతున్నారు. బికాస్ వన్ ఆఫ్ ది విఐపీస్ ఆఫ్ కల్కటా ఆయన. హోమియోపతులు వచ్చారు ఆ పైన, ఏలోపతులు వెళ్ళాక. ఊళ్ళో ఉన్నటువంటి హోమియోపతులంతా కూడా ట్రై చేశారు, దిగలేదు టెంపరేచర్. చాలా పెద్దవాడు అప్పట్లో, డాక్టర్ ఎన్ఎం చౌదరి అని చెప్పి పెద్ద బెంగాలీ, ఆయనని పిలిపించారు హోమియోపతిలో. ఆయన వచ్చి చూసి ఒక రోజంతా స్టడీ చేశాడు. కేసు స్టడీ చేసి ఆయనకి ఈ హ్యానిమన్ చెప్పిన ప్రిన్సిపల్ గుర్తొచ్చింది. మరి మనకు మైండ్ స్ట్రైక్ అయ్యేటువంటి మందులన్నీ వీళ్ళంతా వేసే ఉంటారు కదా ఈ హోమియోపతి డాక్టర్లు, వాళ్ళని తక్కువ వాళ్ళు కాదు. అందుకని ఆ మర్నాడు మళ్ళీ వచ్చి ఆ పిల్లని అడిగాడు, నీకేం తిందామని ఉందని. ఎక్స్పెరిమెంట్ చేసి చూశాడు. చెప్పింది, నాకు నిమ్మకాయ ఊరగాయ తినాలని ఉంది. వీళ్ళు చెప్పారు, ఇప్పటికి 10 రోజుల నుంచి అడుగుతుంది, ఇంకేం తెచ్చినా కానీ కోపంతో తింటం లేదు, బిస్కెట్లు అవి తింటం లేదు, ఏమి తాగటం లేదు, మొరాయిస్తూ ఉన్నది, రిపీటెడ్గా నిమ్మకాయ ఊరగాయ కావాలంటూ ఉంది. అప్పుడు అడిగాడు ఆ వచ్చిన డాక్టర్లందరినీ కూడా, ఇటు ఏలోపతులు, ఇటు హోమియోపతులు, మిగతా న్యాచురోపతులు, ఆయుర్వేదోపతులు అందరూ అక్కడ ఉంటే వాళ్ళని అడిగాడు, మీ ట్రయల్స్ అన్నీ అయిపోయినాయా, నన్ను ఏమన్నా ఎక్స్పెరిమెంట్ చేయమంటారా, మీరు ఇంకేమన్నా చేస్తారా అని అడిగాడు. అయితే మీరు వెళ్ళిపోండి అని పాత నిమ్మకాయ పచ్చడి దాడి తెప్పించాడు ఊరగాయ. ఆ దాడి ఓపెన్ చేసి ఆ పిల్ల దగ్గర ఇలా పట్టుకున్నాడు. అలాగా ఆ దాడిలోకి ఇంతవరకు చేయబోనిచ్చేసింది ఆ పిల్ల. అంటే సైకలాజికలే కదా మొత్తం అంతా. ఇలా తీసేటికి చివరికి కాస్త ఇంత ముక్క వచ్చింది చేతికి. ఆ ఇంత ముక్క నాలికి రాసుకుని పారేసింది. టెంపరేచర్ సాయంత్రానికి నార్మల్ వచ్చింది. మర్నాడు పచ్చం పెట్టి ఇచ్చేసాడు. ఊరగాయ మందేమిటి, నిమ్మకాయ మొదటించాడు. అంటే అడ్వాన్స్డ్ హోమియోపతిలో మనం ఇంకా కొన్ని ప్రిన్సిపల్స్ నేర్చుకుంటాం. ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి సోపాన క్రమంలో ఉన్నాయి.
అంటే వైటల్ ఫోర్స్కి ఏం తెలుసును అంటే దానికి నయం చేయడానికి కావలసినటువంటి వస్తువు ఏదో అది తెలిసి దాని మీద క్రేవింగ్ కట్టి పెడుతుంది అక్యూట్ డిసీజెస్లో. అది వాడికి పేషెంట్కి అంతకు ముందు కండిషన్లో ఎన్నడూ కూడా ఆ వస్తువు వాడికి ఇష్టమైంది అయి ఉండదు. ఇదో ప్రిన్సిపల్. చిన్నప్పటి నుంచి వాడికి దానికోసం అరుస్తున్నాడంటే జ్వరంలో కూడా అదే అరిస్తే నోరుపోయానాలి. వాడి నేచర్కి సంబంధించినటువంటి వస్తువు. బికాస్ ది వైటల్ ఫోర్స్ నోస్ బెటర్. యానిమల్ ఇచ్చినట్లు ఇదొకటి ఊరికే మైండ్లో గుర్తుంచుకొని రాసుకోకర్లేదు. అదే కొంచెం ఇదే కొంచెం విచక్షణ జ్ఞానంతో ఏం కావాల్సి ఏదంటే ఒక వైడర్ ఛాయిస్ కాకుండా చిన్న ఛాయిస్. మనం కొంచెం కామన్ సెన్స్ కూడా యూజ్ చేయాలంటే ఈజీలీ డైజెస్టబుల్ థింగ్స్లో ఏం కావాల్సి ఏది. బంగాళదుంప కూర కావాలని అనుకోండి, పెడితే కొంప ముడిపోతుంది, డైజెస్ట్ అవ్వదు. అంటే టైఫాయిడ్లో లాగేస్తుంది. ఏది అమ్మవారి సంగతి అట్ట నుంచి వాడు నక్స్వామిగా వాళ్ళగే రిచ్ ఫుడ్స్, స్ట్రాంగ్ ఫుడ్స్ వీడికి ఇష్టం ఉండవు. వాడికి ఇష్టం ఉన్నా తినడు, భయపడతాడు. ముఖ్యంగా వీడు రాత్రుల పూట వీడు కూడా వాళ్ళగే రిచ్ ఫుడ్స్ తీసుకుంటానికి భయపడతాడు. సల్ఫర్ వాడు కూడా ఎందుచేత తెల్లవారిదాకా ఆ ఆహారం అలాగే ఉన్నట్టుగా అనిపిస్తుంది కడుపులో సల్ఫర్ వాడికి. అందుకని వీడు కూడా తప్పకుండా రాత్రుల పూట వాడు ప్రిఫర్ చేసేవి అప్పడాలు, ఒడియాలు, డీహైడ్రేటెడ్, ఇంకా ఒరుగులు, అటుకులు, జగన్నాథ పట్టుకులు అంటారు, అలాగే బొరుగులు అంటారు. అక్కడ మరమరాలు అంటారు, మురియాలు అంటారు. కనుక ఒరుగులు, బొరుగులు ఇట్లాంటివన్నీ వీళ్ళిద్దరికీ చాలా ప్రియమైన ఆహారం. ఏది ఒక నక్స్వామిగా వాడు, ఒక సల్ఫర్ వాడు పూర్ణయాత్ర స్పెషల్ ట్రైన్ ఎక్కితే సంచుల్లో ఇవే పోసుకుని ఎక్కుతారు, డీహైడ్రేటెడ్ ఫుడ్స్. అవి తిని మంచిగా తాగేస్తే ఆ పూటకి వాడికి అయిపోతుంది భోజనం. అంటే న్యూట్రిషన్స్ అక్కర్లేదు వాడికి, నాన్ న్యూట్రిషన్స్ ఫుడ్ మీద లీవ్ చేస్తాడు. అందుకని శరీరానికి తిన్నగా న్యూట్రిషన్ ఉండదు వాళ్ళకి. అది తీసుకుని వాడేం చేస్తాడు, స్ట్రాంగ్ కాఫీ తాగుతాడు నక్స్వామిగా వాడు, వీడు తేట మజ్జిగ తాగుతాడు, లేకపోతే మంచినీళ్ళు తాగాడు. వాడికి మంచినీళ్ళు సొక్కవు, కాఫీయో టీయో మళ్ళీ మాట్లాడితే కొంచెం గట్టిదో ఇట్లాంటివి ఉండాలి వాడికి. అంటే వారం డ్రింక్ కానీ హాట్ డ్రింక్ కానీ. ఎవరికి నక్స్వామిగా వాడికి కొంచెం ఎంత కిక్కు కొట్టే డ్రింక్ అయితే అంత సరుకు వాడికి. వీడికి తేట మజ్జిగ ఇలాంటివి బాగా. వాడు తెచ్చిన మజ్జిగలో కూడా ఏం చేస్తాడు, ఆ ఖాళీ ఎంత ఉంటుందో గ్లాసులో దాంట్లో మంచివాడు పోసేసి తాగుతాడు సరుకులో. చాలా హాయిగా ఉంటుంది ప్రాణానికి. ఒకవేళ రాత్రి డిన్నర్కి వెళితే ఏమైంది, మొత్తం ఆ డిన్నర్ అంతా వీడి కడుపులో ఉన్నట్టే ఉంటుంది, తెల్లారిందాక బల్ల పెట్టేసినట్టు ఉంటుంది. ఇది వీడుకున్నటువంటి ఇంకొక మోడాలిటీ. నెక్స్ట్ మోడాలిటీ, స్నానం చేసిన ఒళ్ళు నీళ్లతో కడుక్కున్నా ఏముంటుంది, మార్పింగ్ అది స్కిన్ చిమచిమలాడుతుంది ఒళ్ళు. అవతల వాళ్ళు తిరుగుతారు ఎక్కువ మంది. వాష్ లైఫ్ లీవ్ చేసేటువంటి వాళ్ళలో ఎక్కువ మంది లైఫ్లో పడే వాళ్ళు ఉంటారు. అసూర్యం పస్యలై పురుషులు కూడా ఎండ తగలకుండా ఎండకన్నా ఎరుగుని కన్నె పిల్లల్లాగా ఉంటారు. విఐపీస్ ఆఫ్ ఎనీ ప్లేస్ వాళ్ళు లైఫ్లో పడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మనిషి ఇట్లా ఉంటాడు, ఆ కళ్ళు తీసి ఎదురు కొంచెండి అందులో చూడు ఇందులో చూడు వస్తారు, మళ్ళీ లోపలికి అంటే రెండు లైఫ్ కూడా మాట్లాడుతున్నది. దూరం నుంచి కనిపిస్తూ ఉంటుంది లాంటి నడిపిస్తే, లేదా ఒక క్యాల్కేరియా కలుపు ఒక లైంగం కూడా మాట్లాడుతున్నాడు, అరుదుగా మీకు కనిపిస్తారు. ఒక నక్స్వామిగా ఒక సల్ఫరు మాట్లాడుతున్నారు. అంటే ఇద్దరు సన్నగా పొడుగ్గా ఇట్లా ఓడిలోకి ఓడి వంగి గొడుగు చూపల్లాగా ఉంటారు. జ్వరంలో కూడా అదే అరిస్తే నోరుపోయానాలి. వాడి నేచర్కి సంబంధించినటువంటి వస్తువు. బికాస్ ది వైటల్ ఫోర్స్ నోస్ బెటర్. యానిమల్ ఇచ్చినట్లు ఇదొకటి ఊరికే మైండ్లో గుర్తుంచుకొని రాసుకోకర్లేదు.
అదే కొంచెం ఇదే కొంచెం విచక్షణ జ్ఞానంతో ఏం కావాల్సి ఏదంటే ఒక వైడర్ ఛాయిస్ కాకుండా చిన్న ఛాయిస్. మనం కొంచెం కామన్ సెన్స్ కూడా యూజ్ చేయాలంటే ఈజీలీ డైజెస్టబుల్ థింగ్స్లో ఏం కావాల్సి ఏది. బంగాళదుంప కూర కావాలని అనుకోండి, పెడితే కొంప ముడిగిపోతుంది, డైజెస్ట్ అవ్వదు, అంటే టైఫాయిడ్లో లాగేస్తుంది. ఏది అమ్మవారి సంగతి ఎట్లా ఉంచి వాడు నక్స్వామిక వాళ్ళలాగే రిచ్ ఫుడ్స్, స్ట్రాంగ్ ఫుడ్స్ వీడికి ఇష్టం ఉండవు, వాడికి ఇష్టం ఉన్నా తినడు, భయపడతాడు. ముఖ్యంగా వీడు రాత్రుల పూట వీడు కూడా వాళ్ళలాగే రిచ్ ఫుడ్స్ తీసుకుంటానికి భయపడతాడు. సల్ఫర్ వాడు కూడా ఎందుచేత తెల్లవారి దాకా ఆ ఆహారం అలాగే ఉన్నట్టుగా అనిపిస్తుంది కడుపులో సల్ఫర్ వాడికి. అందుకని వీడు కూడా తప్పకుండా రాత్రుల పూట వాడు ప్రిఫర్ చేసేవి అప్పడాలు, ఒడియాలు, డీహైడ్రేటెడ్, ఇంకా ఒరుగులు, అటుకులు, జగన్నాథ పట్టుకులు అంటారు, అలాగే బొరుగులు అంటారు ఇక్కడ, అక్కడ మరమరాలు అంటారు, మురియాలు అంటారు. కనుక ఒరుగులు, బొరుగులు ఇట్లాంటివన్నీ వీళ్ళిద్దరికీ చాలా ప్రియమైన ఆహారం. ఏది ఒక నక్స్వామిక వాడు, ఒక సల్ఫర్ వాడు పూర్ణయాత్ర స్పెషల్ వేరే సంతుల్లో ఇదే పోతుకుని ఎక్కుతారు, డీహైడ్రేటెడ్ ఫుడ్స్. అవి తిని మనుషులు తాగేస్తే ఆ పూటకి వాడికి అయిపోతుంది భోజనం. అంటే న్యూట్రిషస్ అక్కర్లేదు వాడికి, నాన్ న్యూట్రిషస్ ఫుడ్ మీద లీవ్ చేస్తాడు. అందుకని శరీరానికి తిన్నగా న్యూట్రిషన్ ఉండదు వాళ్ళకి. అది తీసుకుని వాడేం చేస్తాడు, స్ట్రాంగ్ కాఫీ తాగుతాడు నక్స్వామిక వాడు, వీడు తేట మజ్జిగ తాగుతాడు, లేకపోతే మంచినీళ్ళు తాగేస్తాడు. వాడికి మంచినీళ్ళు సొక్కవు, కాఫీయో టీయో, మళ్ళీ మాట్లాడితే కొంచెం గట్టిదో ఇట్లాంటివి ఉండాలి వాడికి. అంటే వారం డ్రింక్ కానీ హాట్ డ్రింక్ కానీ. ఎవరికి నక్స్వామిక వాడికి కొంచెం ఎంత కిక్కు కొట్టే డ్రింక్ అయితే అంత సరుకు వాడికి. వీడికి తేట మజ్జిగ ఇలాంటివి బాగా. వాడు తెచ్చిన మజ్జిగలో కూడా ఏం చేస్తాడు, ఆ ఖాళీ ఎంత ఉంటుందో గ్లాసులో దాంట్లో మంచివాడు పోషించి తాగుతాడు సల్ఫర్ వాడు. చాలా హాయిగా ఉంటుంది ప్రాణానికి. ఒకడు రాత్రి డిన్నర్కి వెళితే ఏమైంది, మొత్తం ఆ డిన్నర్ అంతా వీడి కడుపులో ఉన్నట్టే ఉంటుంది, తెల్లారిందాక బల్ల పెట్టేసినట్టు ఉంటుంది. ఇది వీడికి ఉన్నటువంటి ఇంకొక మోడాలిటీ. నెక్స్ట్ మోడాలిటీ, స్నానం చేసిన ఒళ్ళు నీళ్లతో కడుక్కున్నా ఏముంటుంది, స్మార్టింగ్ అది స్కిన్, చిమచిమలాడుతుంది ఒళ్ళు. మామూలుగా ఆరోగ్యంగా ఉంటే స్నానం చేస్తే హాయిగా ఉంటుంది, చిమచిమలాడుతుంది. ఇంకా ఏముంటుంది, గొలగొల్లాడుతుంది ఒళ్ళు. నెక్స్ట్ ఒక అరగంటలో లోపల నుంచి స్టీమ్ ఇంజిన్ లాగా వేడి వస్తుంది స్నానం చేస్తే వీడికి. ఇంకా వీడికి ఏదేదైతే బాధలు వీడి ఫైల్స్లో, వీడి ఆల్బమ్స్లో ఉన్నాయో అవన్నీ వరసన వచ్చేస్తాయి స్నానం చేసి. నరాల నొప్పులు ఉంటే నరాల నొప్పులు, తలనొప్పి ఉంటే తలనొప్పి, ఓడి నొప్పులు ఉంటే ఓడి నొప్పులు, అన్నీ కూడా ఒక్కొక్కటి స్నానం చేసిన తర్వాత అరగంట నుంచి మొదలుపెట్టి అక్కడి నుంచి ఒక అరగంట లోపల స్పీడ్ తిరిగిపోతుంది. సినిమాలో హై స్పీడ్గా తిప్పుతారు చూడండి, ఆ మోస్తరుగా మొత్తం తిరుగుతాయి. తర్వాత స్నానం చేసిన తర్వాత నీరసంగా ఉంటుంది, మరీ దౌర్భాగ్యం, చస్తున్నట్టు ఉంటుంది, వీక్గా ఉంటుంది. ఈ ఫీల్స్ వీక్ ఆఫ్టర్ ఎ బాత్. మామూలుగా అయితే ఆరోగ్యం బాగుంటే పీపుల్ ఫీల్ రిఫ్రెష్డ్ ఆఫ్టర్ బాత్. స్నానం తర్వాత ఒంటికి కొంచెం అదొరు నీరసం తగ్గి సత్తువ వస్తుంది. ఎందుకని, బయలాజికల్ కింగ్డమ్కి వాటర్కి ఉన్న సంబంధం అలా. అసలు బయలాజికల్ కింగ్డమ్ వాటర్ లేని చోట ఉన్నదా చూడండి. ఏ కొద్ది అయినా ఏమాత్రమైన తడి కానీ తేమ కానీ ఉండనటువంటి
రీజియన్స్లో రేంజెస్లో బయోలాజికల్ కింగ్డమ్ ఉంటుందా మీరు టెస్ట్ చేయండి. పాజిబులా? లైఫ్ ఉంటుంది కానీ బయోలాజికల్ కింగ్డమ్ ఉండదు. అది మోడర్న్ సైన్స్కి ఇంకా తెలియదు. బయోలాజికల్ కింగ్డమ్ వేరు, లైఫ్ ఉంటుంది వేరు. అంటే లైఫ్ లేనటువంటి పరమాణు అంటూ సృష్టిలో ఉండదు. దట్ ఈజ్ వాట్ ది 21st century సైన్స్ ఈజ్ గోయింగ్ టు టీచర్. సూర్యుడు లైఫ్ ఉందా లేదా? లైఫ్ అంటే ఉంటుంది అంటాడు. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎర్త్ లైఫ్ మనం మాట్లాడుతున్నాం. ఎంత సైన్స్ చదువుకున్నప్పటికీ కూడా వీఆర్ టాకింగ్ లైక్ బాటమ్ ది వీవర్. యు ఆర్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఎన్ యాస్ అన్నాడు షేక్స్పియర్. బాటమ్ ది వీవర్ ఏమో ఎన్ యాస్ అంటే మిడ్ సమ్మర్ నైట్ డ్రీమ్గా. అట్లాగా మనం ఎంత సైన్స్ చదువుకున్నా మోడర్న్ ఏజ్లో మనం ఏం క్వశ్చన్ వేస్తున్నాం? సన్లో లైఫ్ ఇంపాసిబుల్ అంటున్నాం. లైఫ్ ఇంపాసిబుల్ కాదు, ఎర్త్ లైఫ్ ఇంపాసిబుల్. అంటే ఎర్త్ మేనిఫెస్టేషన్ టైప్ ఆఫ్ లైఫ్ ఇంపాసిబుల్. ఇది తెలియాలి. ఇది తెలియాలంటే 20th century సైన్స్ ఈజ్ టూ లిటిల్ అండ్ టూ నేరో టు అండర్స్టాండ్. వెయిట్, వీ హ్యావ్ టు వెయిట్. అయితే సన్లో లైఫ్ ఉంటే ఎలా ఉంటుంది? బాడీస్ దేంతో చేయబడి ఉంటాయి అని అడుగుతారు. కామన్ సెన్స్ పాయింట్. ఎర్త్లో ఉన్నటువంటి లివింగ్ బీయింగ్స్ బాడీస్ దేంతో చేయబడ్డాయి? ఎర్త్ మినరల్స్, ఎర్త్ మ్యాటర్. సన్లో సన్ మ్యాటర్. సింపుల్ కామన్ సెన్స్ అవుతుంది 21st centuryకి వెళితే. 20th centuryలో అది ఇంపాసిబిలిటీ. రైతు బ్రదర్స్కి ముందు విమానం అనేది మానవుడికి ఎలా ఇంపాసిబులో 21st century లోపల మనకి సన్ను మొదలైనటువంటి ప్లానెట్స్లో లైఫ్ అలా ఇంపాసిబుల్. అంటే మన కన్ను తెరవకపోతే అందరూ సూర్యుడు లేనట్లే లెక్క. స్పేస్ ఎవేకెనింగ్ మొదటి ఎవేకెనింగ్. అంటే స్పేస్ అన్బౌండ్లో ఏ గ్లోబ్ ఆఫ్ స్పేస్ ఎవేకెన్ అవుతుంది, అది మొదటి ఎవేకెనింగ్. అంటే ఈ బోర్డు మీద సున్నా చూస్తే ఇందులో కూడా పోతే ఉన్నట్లు చోటులో చోటు వేరవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ది బర్త్ ఆఫ్ వన్ ఎగ్. అంతకు ముందు ఉన్నదాన్ని ప్యాసివ్ స్పేస్ అంటారు, ఎవేకెన్ అయిన దాన్ని యాక్టివ్ స్పేస్ అంటారు. ఏన్షియంట్ సైంటిస్ట్ అంతకు ముందు ఉన్న దాన్ని మహత్ అన్నారు, యాక్టివైజ్ అయిన దాన్ని ఆకాశం. ఆ ఆకాశం అంటే ప్రకాశించింది, ఆబ్జెక్టివ్ స్పేస్ అన్నమాట. అంతకుముందు సబ్జెక్టివ్ స్పేస్. మనం అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది. 21st centuryలో మళ్ళీ వెళ్తాం ఆ సైన్స్లోకి. అది అయిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది? దీంట్లో పైథాగరస్ చెప్పాడు సెంటెన్స్, స్పేస్ ఈజ్ డీకంపోజ్డ్ ఇంటూ స్పేసెస్ అండ్ దట్ ఈస్ ది బర్త్ ఆఫ్ ఎయిర్. అది వస్తుంది నెక్స్ట్. ఇది దీన్ని ఏమంటారు? లోకోమోషన్ ఎవేకెనింగ్, రెండవ ఎవేకెనింగ్. మూడవది న్యూక్లియర్ ఎవేకెనింగ్, అంటే పరమాణువులకు మూలమైనటువంటి మేల్కాంత. దాంట్లో మనం ఎదుర్కొన్న గ్యాసెస్, వ్యవహారం, మినరల్ కింగ్డమ్ అన్నీ వచ్చేస్తాయి. దాని తర్వాత అది బయోలాజికల్ ఎవేకెనింగ్. అప్పుడు మనం ఎదుర్కొన్నది. దాంట్లో మొదటిది ఏమిటి? ప్లాంట్ ఎవేకెనింగ్. మినరల్స్ నుంచి ప్లాంట్ కింగ్డమ్ ఎవేకెన్ అవుతుంది. ఎలా ఎవేకెన్ అవుతుంది అంటే, ఆకుపచ్చని గుర్రం ఎక్కువ వస్తాట సూర్యుడు 7 గుర్రాలు. ఏన్షియంట్ సైంటిఫిక్ బుక్స్లో చెప్పింది. ఎక్కి వచ్చి తన గుర్రం దిగి ఇందులో దుక్కుతాట. అంతకుముందు పైన హరివేశ్వరుడుగా ఉన్నాడు, ఇప్పుడు హరియేశ్వరుడు అవుతాడు. అంటే క్లోరిన్ గ్రూప్ ఆఫ్ కాంపౌండ్స్ అంటారు, క్లోరిన్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటాను మనం. దాంట్లోకి వచ్చి ఇందులోకి వస్తే కొత్త ఎవేకెనింగ్ వస్తుంది వీటిలో, సేమ్ మినరల్స్లో. దాన్నే ఉషస్ అంటే ది థర్డ్ ఎవేకెనింగ్ అంటారు. ఉషస్ వడ్లలో స్థానం పొందింది కనుక ఓషధి అంటే ప్లాంట్ కింగ్డమ్ అనేటువంటి స్టార్ట్ అవుతుందంట. దాని తర్వాత మనం ఎదుర్కొన్నటువంటి ప్లాంట్ కింగ్డమ్లో ఏమున్నది? సెన్సేషన్ అంతా, కాన్షియస్నెస్ అంతా మొత్తం ఉన్నది. ఒక చోట డివిజన్ ఆఫ్ ఫ్యాకల్టీస్ లేవు. అంటే ఒక ఆకు కోస్తే చెట్టు మొత్తానికి తెలుస్తుంది కానీ కోసే చోట తెలియదు. ఎందుకని? బ్రెయిన్ సెల్స్ వేరవటం కానీ, నర్వస్ సిస్టమ్ వేరవటం కానీ లేదు.
అయితే ఈ తెలియటం నొప్పి తెలుస్తుందా? నొప్పన్నా సుఖంగా ఉంటామన్నా బాగుంటామన్నా బాగుండకపోవటమన్నా ఒకటే. ఎందుకంటే ఒకే సెన్సేషన్ ఉంది ఒకటి. అది వచ్చిన తర్వాత ప్లాంట్ కింగ్డంలోకి వచ్చేటప్పటికి ఈ సెన్సేషన్ ఇచ్చేటువంటి ఆపరేషన్స్ వేరే ఒక కొన్ని బ్రెయిన్ సెల్స్ ఏర్పడతాయి. అప్పుడు యానిమల్ కింగ్డమ్ పుడుతుంది. అక్కడి నుంచి వీళ్ళకి మెసేజెస్ వెళ్ళాలి కనుక టెలిగ్రఫీ సిస్టమ్ అంటే నర్వస్ సిస్టమ్ కూడా వస్తుంది. బ్రెయిన్ నర్వస్ అంటే ప్లాంట్ కింగ్డమ్. అక్కడి నుంచి నెక్స్ట్ హ్యూమన్ కింగ్డమ్. ఇది కొంచెం సైకిల్. ఇది కాకుండా డార్విన్ ఇచ్చిన సైకిల్ తీసుకుంటే చేతులు కాళ్ళు ముక్కు చెక్కేసినట్టు మధ్య మిస్సింగ్ లింక్స్ చాలా ఉంటాయి. ఏడిచినట్టు ఉంటుంది ఫీలింగ్. కోపడు కానీ కోపడు సమాధానం లేదు మీ దగ్గర. కనుక దిస్ ఈజ్ ది సైన్స్ ఆఫ్ ది ఫ్యూచర్ ఆర్ సైన్స్ ఆఫ్ ది పాస్ట్. whereas the science of the present is a pygmy which leads man to war and destruction. We can't deny this. Therefore, we have to accept it. And let us try to prepare ourselves for the better science. ఈ బ్యాక్గ్రౌండ్ మీద థింక్ చేసినటువంటి వాళ్ళలో హ్యానిమన్ ఒకడు. అంచేత మనం వెలుగున్నటువంటి మీటర్ గేజ్ సైన్స్లో హ్యానిమన్ హోమియోని తీసుకుంటే మొత్తం అర్థం అవుతుంది. పైథాగరస్ కానీ హ్యానిమన్ కానీ ప్లాటో కానీ వీళ్ళు ఉంటే వేదాంతుల్లా కనిపిస్తారు. ఇప్పుడు మనం ఎరుగున్నటువంటి చిటికిన లాంటి మిల్లీమీటర్ సైన్స్తో ఆలోచిస్తారు. బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి. ఇంకా కొన్ని థీరీస్ ఉన్నాయి. సెకండ్ క్లాస్ అడ్వాన్స్ క్లాస్లో రేపు ఎల్లుండో చూద్దాం. లేకపోతే హోమియో ఫిలాసఫీ బోధపడాలటువంటిది. ది లా ఆఫ్ పీరియాడిసిటీ, ది లా ఆఫ్ పల్సేషన్, ఇవన్నీ ఉన్నాయి కొన్ని నేచర్లో. వాటిని మోడర్న్ సైన్స్ వినయంతో పెద్దల దగ్గర ప్రాచీనుల దగ్గర నేర్చుకోవలసి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది ఎవల్యూషన్ ఆఫ్ ది సైంటిస్ట్ షుడ్ బి నాట్ టు బి ఫీల్ అషేమ్డ్ ఆఫ్ లెర్నింగ్ సంథింగ్ ఫ్రమ్ ది పాస్ట్ ఆర్ ది ఫ్యూచర్. అప్పుడు నిజంగా సైంటిఫిక్ చేయలేదు. ఇక్కడ వీడికి ఈ స్మార్టింగ్ స్నానం చేసేది, ఇంకా అన్ని బాధలు ఎక్కువ అవుతాయి, నీరసం ఎక్కువ అవుతుంది. స్నానం చేసేది తర్వాత స్నానం చేసి బయటకు వచ్చేటప్పటికి సన్నటి నీటి పొక్కులు నేను చెప్పుకున్నాను అవి వస్తాయి. చాలా సన్నగా ఉంటాయి. ఇట్లా చితుకుతూ ఉంటాయి. మళ్ళీ మొన్నటికి వచ్చేస్తూ ఉంటాయి. ఇది సల్ఫర్లో ఉన్నటువంటి ఒక లక్షణం. స్నానం చేస్తే ఇవన్నీ ఉద్రేకిస్తాయి. స్నానం ఆలస్యం చేసిన కొద్దీ ప్రాణానికి ఇవన్నీ హాయిగా ఉంటాయి. అంటే ఎమిలిరేషన్ బై నాట్ వాషింగ్ అండ్ అగ్రవేషన్ ఫ్రమ్ వాషింగ్, ఈ రెండు ఉంటాయి. అంటే ఎంతసేపు పొద్దుకి వాడు మట్టిగా ఉంటే అంత ఈ బాధలన్నీ లేకుండా కొంచెం అలాగా మత్తుగా తమాషగా ఉంటుంది. ఇది సల్ఫర్ వాడికి ఇన్ఎవిటబుల్గా ఉంటుంది, కనిపిస్తుంది క్లియర్గా. నెక్స్ట్ మోడాలిటీ ఇదివరకు చెప్పుకున్నటువంటి మిగతా డ్రగ్స్లో దేంట్లో కంపేర్ చేస్తూ చెప్పుకున్నాం. ఏమిటి? అగ్రవేషన్ ఆఫ్ ఆల్ సింటమ్స్ ఫ్రమ్ సన్, ఎక్స్పోజర్ టు సన్. ఎండ భరించలేడు. సల్ఫరు, పల్సటిల్లా, ఫాస్ఫరస్, బ్రయోనియా మొదలైన వాళ్ళంతా ఎండ భరించలేడు. ఎండలోకి పెడితే బుర్ర మండిపోతుంది. బర్నింగ్ అది స్కార్ఫ్ ఆన్ హెడ్. ఎండలో కాస్త నడిస్తే బుర్ర మంట, చేతులు మంట, పాదాలు మంట. బర్నింగ్ ఆఫ్ ఫీట్, హ్యాండ్స్ అండ్ ది స్కార్ఫ్ కానీ ఎక్స్పోజ్ టు సన్. ఇది క్లియర్ కట్ సింటమ్స్ సల్ఫర్కి. ఇది ఒక మోడాలిటీ. పోనీ ఎండ భరించలేడన్నారు కదా, గాలి చల్లగా ఉంటే ఎలా ఉంటుంది? ఎండ తక్కువగా ఉంది, బాగుంది. కొంచెం చల్లగా బ్రీజు వేస్తుంది సముద్రం నుంచి, బాగుంది. మబ్బులు వేసినాయి, బాగుంది. రైన మబ్బుల నుంచి చల్లగాలి వచ్చి వద్దుమండి. మరీ చలిగాలి భరించలేడు సల్ఫర్ వాడు. అది కూడా చలికాలం వచ్చింది, లావల బయటికి రాలేడు, అలా పీసుకుపోయి ఇంట్లో కూర్చుంటాడు. ఎండాకాలం వచ్చినా పీసుకుపోతాడు,
చలికాలం వచ్చిన ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ టెంపరేచర్ కనుక వచ్చినట్లయితే వీడు దమిడికి పనికిరాడు. అలాగా సమపాడంగా కనుక వాతావరణం ఉన్నట్లయితే వీడు ఏమన్నా చేస్తాడు. తర్వాత ఎండ ఉన్నంతసేపు ఒక విధమైనటువంటి యాంగ్విష్ అంటారు, అంటే తపన, పాపం. ఏమిటంటే ఒక చోట ఉన్న బాధ కాదు ఇది. పాపం అంటే శరీరంలో ఎక్కడ ఉంటుందని, అందుకని ఇవి చాలా ముఖ్యమైన సిమ్టమ్స్. వీటిని ఏమంటారు? జనరల్ సిమ్టమ్స్. మనస్సు కొంచెం డెస్పాండెంట్ గా ఉంది అంటాడు, అంటే ఎక్కడ ఉంటుంది చూపించే మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్స్ హోమియోపతిక్ డ్రగ్ సెలెక్ట్ చేయడం. ఇవి నాకేమిటో జబ్బు చేసేట్టుగా ఉందంటాడు, బ్రయోనియా మందు కావాల్సిన వాడు 4-5 రోజుల్లో ఏదో జబ్బు చేస్తున్నాడు. అంటే ఫీలింగ్ ఆఫ్ సిక్నెస్ ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుందంటే ఏదో మీరు ఎక్స్పీరియన్స్తో వాడు చెప్పాల్సిందే, వాడు చేస్తే మీరు ఎక్స్పీరియన్స్తో పట్టుకోవాల్సిందే. నాకేమిటోనండి ఏదో మామూలుగా లేదంటే ఏదో జబ్బు చేసేట్టుగా జబ్బు చేసి అనిపిస్తూ ఉందంటాడు. మిగతా సింటమ్స్ వరకు గ్యాదర్ చేసుకుని బ్రయోనియా ఉంటుంది వాడికి. ఏ ఫీలింగ్ ఆఫ్ సిక్నెస్ అంటారు, అది బ్రయోనియా. అంటే తలనొప్పి నొక్కితే తగ్గుతుందిగా అనేది దీనంత రిలయబుల్ సిమ్టమ్ కాదు. ఏ డ్రగ్లో అయినా సరే మోస్ట్ రిలయబుల్ సిమ్టమ్స్ జనరల్స్. జనరల్స్లో కూడా మెంటల్స్ అని అండి. అంటే మొత్తం ఆపాదమస్తకమును లొకేషన్ పెట్టడానికి వీలు లేకుండా ఉన్న సిమ్టమ్స్ అవి జనరల్స్ అండి. దే బిలాంగ్ టు ది వైటల్ అండ్ మెంటల్ ప్లేన్స్. లొకేట్ చేయడానికి వీలైనవన్నీ ఫిజికల్ ప్లేన్ సిమ్టమ్స్, అంటే మేనిఫెస్టేషన్కి సంబంధించినవి. దే ఆర్ కాల్డ్ ఎక్స్టీరియర్ సిమ్టమ్స్ ఆర్ అన్ఇంపార్టెంట్ సిమ్టమ్స్. మళ్ళా చెప్పుకున్నాం, ఇప్పటికే పరిచయం చేస్తున్నా. అన్నీ ఒకరోజే పరిచయం చేస్తే మన సబ్జెక్ట్ని ఇంటలెక్చువలైజ్ చేస్తే ఏం లాభం లేదు. అందుకని విన్న మాట మీద మళ్ళీ నేర్చుకుంటే బాగా ఉంటుంది. అందుకని వీటికి ముఖ్యంగా పాపంగా ఉంటుంది, చర్మం మంట చెప్పాం పుడుతుంది, ఇంకా ఎండలోకి వెడితే ఎర్రపడుతుంది చర్మం. కొంచెం రుద్దుకుంటే ఎర్రపడుతుందని చెప్పాం మనం. అట్లాగే ఎండలోకి వెడితే యువతలకు వస్తే లోపలికి అలా కందిపోయినట్టు కందగడ్డలే అవుతాడు. తేడా కనిపిస్తుంది, రంగు తేడా. చెవులు గీవులు ఎర్రపడతాయి ఎండలోకి వెళ్ళొస్తే. సల్ఫర్ పేషెంట్ ఇది క్లియర్ కట్గా తెలుస్తుంది. పోనీ స్నానం చేయి అంటే చేయి. ఏం చేస్తూ ఉంటాడు? సన్నీళ్ళు చల్లుకుంటాడు, లేదా తడిగుడ్డ భుజాన్ని వేసుకుని కబుర్లు చేస్తూ ఉంటాడు. గుడ్డ తడిపేసి ఇలాగా భుజాన్ని వేసుకుంటూ చొక్కా విప్పేసి వేసవికాలంలో మధ్యాహ్నం పూట ఇంటి దగ్గర కూర్చుంటాడు. ఇది వీడికి ఇంకో పెద్ద మొడాలిటీస్లో ఒకటి అనమాట. నెక్స్ట్ వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ షూర్ మొడాలిటీస్. అగ్రవేషన్ ఆఫ్ ఆల్ ట్రబుల్స్ ఫ్రమ్ స్టాండింగ్. నిలుచున్నతో బాధలన్నీ ఎక్కువగా తలనొప్పిగా. ఎవరో వచ్చారు, నుంచున్నాడు, వీడి సమాధానం ఎక్కువైపోయింది, దంచేస్తుంది. వాళ్ళని ఎలా పంపించి మళ్ళీ వచ్చి కూర్చున్నాడు. కూర్చున్నాడు, పడుకున్నాడు బాగానే. అది తేడా వీడికి, ఆ తేడా ఉంటుంది తలనొప్పి. నుంచుంటే బాగా ఏ బాధ అయినా సరే ఎక్కువైపోతుంది ముఖ్యంగా. తర్వాత నుంచోలేడు, కాన్స్టెంట్గా వాడి కనుక ఒక అరగంట మీరు నుంచోబెట్టి మాట్లాడితే ఆ పక్కన ఏం గోడ కానీ ఏదన్నా చెయ్యి ఇట్లా పెట్టుకుంటాం కోసం వెతుకుతాడు. అంటే ఈ హ్యాస్ టు ఫైండ్ ఎ సపోర్ట్. లేదా ఒక కాలు మీద కుడి పక్కనో ఎడం పక్కనో నుంచుంటాడు ఇట్లా ఇట్లా. ఎందుకంటే ఇంకా చేప గట్టు మారుతుంది, షిఫ్ట్లు కొట్టచ్చు, నడువు లాగేస్తూ ఉంటాయి. హీ స్టాండ్స్ ఆన్ వన్ లెగ్ ఫర్ సమ్ టైమ్ అండ్ దెన్ ఆన్ అదర్ లెగ్ ఫర్ సమ్ మోర్ టైమ్. అంటే ఎక్కువగా నిలబడి అలా ఉండలేడు, నడువులు లాగేస్తాయి. అంతేకాక ఏ బాధ అయినా సరే నుంచుంటే, కడుపు నొప్పిగా ఉన్నటువంటి వాడికి నుంచుంటే కడుపు నొప్పి ఎక్కువ అవుతుంది.
లేదా నుంచుని అరగంట మాట్లాడేటప్పటికి వాడికి రోజు డ్యూ అయిన కడుపు నొప్పి వస్తుంది. రోజులో 2 రోజులకో మాటో 4 రోజులకో మాటో కడుపు నొప్పి వస్తుంది అనుకోండి సల్ఫర్ పేషెంట్కి. వాడు అరగంట నుంచుని ఎక్కడన్నా కంపల్సరీగా ఆఫీసర్ వాళ్ళు వస్తే మాట్లాడాడు అనుకోండి, వచ్చేసింది కడుపు నొప్పి, ఆ రోజంతా వాడికి తెలియదు. ఇలాగే ఏ బాధ అయినా సరే మీ ఇష్టం, సల్ఫర్ వాడికి నిలబడితే ఎక్కువైపోతుంది. తలనొప్పి వెంటనే తెలుస్తుంది. అదే బ్రయోనియా వాడికి కదలకుండా అలా నిలబడున్నా ప్రాణానికి హాయిగా ఉంటుంది, తగ్గినట్టు. కానీ తలకాయ ఇటు నుంచి ఇటు తిప్పితే దన్ దన్ కొట్టేస్తుంది. బ్రయోనియా వాడికి తలనొప్పి వచ్చిందంటే ఇటు చూస్తూ ఉంటే అటు పిలిచారనుకోండి, ఎవరో పిలిస్తే అటు నుంచి ఇటు తలకాయ తిప్పేటోడికి మళ్ళీ ఇటు తలకాయ కాసేపు కదలకుండా ఉంచే లోపల ఒక 20-30 సెకండ్లలో దన్ 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 అని ఇక్కడ వాయించేస్తూ ఉంటుంది. మళ్ళా కదలకుండా నుంచున్నట్టుగా ఆ వాయించడం తగ్గుతుంది. అలాగే ఎక్కడన్నా ఇట్లా తలగా ఆనించి కూర్చుంటే హాయిగా ఉంటుంది. ఇలా ఎత్తాడు అనుకోండి న్యూస్ పేపర్ కోసం, దన్ 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 కొట్టేస్తూ ఉంటుంది. పడుకున్నాడు అనుకోండి మొత్తం ప్రాణానికి హాయిగా ఉంటుంది. డాక్టర్ చెయ్యి అన్నాడు అనుకోండి, తల కదిలించక్కర్లే, చెయ్యి కదిలించోటి దన్ 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 కొడుతుంది. బాడీలో ఏ పార్ట్లో ఏ మూమెంట్ వచ్చినా, ఏ పార్ట్లోని ఏ బాధ అయినా సరే విపరీతంగా ఎక్కువ అవుతుంది ప్రయోజనం. అందుచేత ఎట్లాగా వాడు అలాగా ఉన్న పొజిషన్లో సభలోన కూర్చుండి దచ్చినట్లు అన్నారు. కదలకుండా కూర్చుండేది, ఇంకేం లేదు. ఏ పొజిషన్లో ఉన్నవాడు ఆ పొజిషన్లోనే ఖర్చు, లేకపోతే ఫోటోగ్రాఫర్ బాగుపడతాడు అన్నట్టుగా అలా కూర్చోవాలన్నమాట. అది బ్రయోనియా. బెల్లడోనా వాడు తలనొప్పి వస్తే పడుకుంటే చచ్చిపోతాడు. పడుకుంటే తలకాయ నొప్పి ఇది బద్దలైపోయి కింద పడిపోతున్నట్టు, మొక్కలు చెక్కలైపోతున్నట్టు ఉంటుంది. తలనొప్పి వచ్చిందంటే వాడు కూర్చోవలసింది కానీ పడుకోకూడదు. పడక కుర్చీలో దేంట్లోనో ఓ పొజిషన్లో కూర్చోవాలి బెల్డోనా వాడికి. అంతేకాక బెల్డోనా వాడికి తలనొప్పి వస్తే లేచి ఇలా అడుగేసాడు అనుకో, ఆ అడుగు ఇక్కడ వేసినట్టు అంటే అదిరిపోతుంది, ఒళ్ళంతా అదిరిపోతుంది అడుగేస్తే. అంతేకాక కొంచెం ఇటు ఉంచాడు అనుకోండి తలలోకి వస్తుంది. వంచితే తల లోపల ఏదో ఉన్నటువంటి పదార్థముల ఉండ అట్నుంచి ఇటు టెక్కుని పక్కకి తప్పుడైనట్టు అనిపిస్తుంది. అంటే కురుడికాయలో కదిలించే ఉంటుంది చూడండి. ది కంటెంట్స్ ఆఫ్ ది హెడ్ అపియర్ టు మూవ్ విత్ ది మూమెంట్ ఆఫ్ ది హెడ్. ఏమి మూవ్ అయితే అసలు బతకడు, కానీ వాడికి అనిపించేటువంటి ఫీలింగ్ అది. మళ్ళీ ఆ రెండో పక్కకి తల వచ్చితే ఈ మొత్తం కంటెంట్స్ అటు తక్కువ ఇట్టించడం లోపల కొట్టుకున్నట్టు ఉంటాయి. ఈ లక్షణం బెల్డోనా కిన్ని ఇంకా ఆర్సనికం ఆల్బమ్ కొను రెండింటికి ఉన్నాయి. ఏది కురటికాయలాగా లేకపోతే పట్టిన వెలల పండులో ఉన్న కంటెంట్స్ లాగా ఎటువంటిది అటు పక్క కొట్టుకున్నట్లుగా అనిపించేది తలలో. ఆర్సనిక్ ఆల్బము బెల్డోనా ఈ రెండింటికి ఉన్నాయి. మిగతా సింటమ్స్తో వెరిఫై చేసుకోవాలి. బెల్డోనాకు కూడా ఒళ్ళు మంటలు ఉంటాయి, తాపం ఉంటుంది, కానీ రెడ్నెస్ ఉంటుంది. ఎండలోకి ఎలక్టర్ లేకుండానే కందిపోయి ఉంటుంది ఒళ్ళంతా బెల్డోనా వాడికి. ఇట్లా తేడాలు చూసుకోవాలి. అంటే బాగా డ్రగ్స్తో పరిచయం అవుతున్న కొద్దీ, డ్రగ్స్తో పరిచయం ఎక్కడవుతుంది? పుస్తకాల్లో కాదు, మనుషుల మొహాన. జాగ్రత్త. పుస్తకంలో 800 బాటలు బట్టి తీసి అటు ఇటు చేసినా మనం బట్టి పట్టినప్పుడల్లా మళ్ళీ విక్రమార్కులు కదా అంటే అక్కడ దాకా వెళ్ళేది 7 చెట్టు మీద వెళ్ళిపోతుంది. బట్టి కొంతవరకే ప్రిలిమినరీ స్టడీ. అది అయిన తర్వాత మనుషుల్లో చదవాలి. మనం చదువుకున్న మెటీరియల్గా మనుషుల్లో చదవటం మొదలుపెట్టిన కొద్దీ ఇంప్రూవ్ అవుతుంది. రాత్రి ఏమో పుస్తకంలో చదువుకోవాలి, పొగలు మనుషుల్లో చదవాలి. అది చేయవలసింది. అలాగే కొందరికి తలకాయ నొప్పి, ఇంకొందరికి ఇలా తల వంచలే. తలనొప్పి వస్తే ముందుకు వంచితే తల నిండా నీళ్లున్నట్టు, అవి కిందికి పోతాయేమో బదలేదు, కొబ్బరి కొండమో ఏదోలాగా అలా అనిపిస్తుంది. దాన్ని ఏమంటారు? ఫుల్నెస్ ఆఫ్ ది హెడ్
ఫుల్నెస్ ఆఫ్ ది హెడ్, తల నీటితో నిండుగా ఉన్నట్లు, యాజ్ ఇఫ్ వాటర్ వుడ్ బర్స్ట్ అవుట్ అండ్ ఎస్కేప్, మర్చంలాగా బుర్రలోంచి నీళ్ళే కింద పడిపోతాయేమో అన్నట్టుగా వణికితే లేవలేడు, తలకాయ బరువైపోతుంది. ఇదో రకం. ఈ హెడేక్ దేనికి ఉంటుంది? లెగసిస్, డల్కమెలా. వీళ్ళిద్దరూ ఇల్లు పక్క పక్కనే, అంటే చాలా సిమిలర్గా ఉంటాయి సిమ్టమ్స్. కానీ ఒకడంటే ఒకటికి పడదు. ఈ మంది వేసి ఆ మందు వేయకూడదు, ఆ మంది వేసి ఈ మందు వేయకూడదు. లైఫ్ లాంగ్గా తగ్గకుండా డబ్బులు వచ్చేస్తాయి. ఎనిమికల్స్. ఒక ఆస్తమా పేషెంట్కి వేశారు ఈ ఊర్లో 1964లో. పాపం ఆవిడ అలా విపరీతమైన బాధపడుతూ ఉంటాడు. ఆయన లెగసెస్ వేసేసాడు. నిజంగా ఇండికేట్ అయింది ఆయనకి. ఆగితే సరిపోయింది. ఆ రెండో ఆయన డాక్టర్ పార్ట్నరు సరిగ్గా దీని సిమ్టమ్స్ లాగే ఉంటాయి, దాని సిమ్టమ్స్ ఉన్నాం. డల్కమలో వచ్చాడు ఆ రాత్రి. తత్ఫలితంగా ఆవిడికి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆస్తమా తగ్గలేదు. ఇప్పుడు జర్మనీలో ఉంది. మొన్న వెళ్ళినప్పుడు మ్యూనిక్లో కలిసింది కూడా. ఏమైనా అలాగే ఉంది. అంత అపకారం జరుగుతుంది ఎనిమికల్స్ పడితే. ఇదొకటి. కొందరికి నడుము నొప్పులు ఉంటాయి. నడుము నొప్పి కాబట్టి రుస్తా అనకూడదు. నడుము నొప్పి నుంచుంటే ఎక్కువ అవుతుంది, అంటే సఫర్. మోకాళ్ళ నొప్పులు ఉంటాయి కొందరికి. మోకాళ్ళ నొప్పులు కాబట్టి డ్రైవర్గా అనకూడదు. నుంచుంటే ఎక్కువ అవుతాయి, వెంటనే కూర్చోవాలి, అంటే సల్ఫర్. పిక్కల నొప్పులు నుంచుంటే పట్టేస్తాయి, సల్ఫర్. కనుక ఈ నుంచుంటే ఎక్కువ అవడం అనేది వేరే గుర్తుంటారు బుర్రలో. సల్ఫర్ దానికి సంబంధించింది, కానీ నొప్పులకు సంబంధించింది అది కాదు. ఇది ఒకటి. నెక్స్ట్, ఈ ఫిజికల్ బాడీ మీద ఉన్నటువంటి పెయిన్స్ కానీ, ఫీవర్స్ కానీ, సఫరింగ్స్ కానీ, వీటిలో ఏవైనా సరే నెక్స్ట్ మోడాలిటీ అగ్రవేషన్ ఆఫ్ సఫరింగ్ వన్స్ ఇన్ 7 days. ఇప్పుడు సప్తాహాలు చేస్తాడు. అంటే 7th day అడ్వెంటిస్ట్ 7వ రోజు సూర్యులు లాగే 8వ రోజు వరకే మళ్ళీ వచ్చేస్తుంది అదే డబ్బు. అంటే ఇవాళ మలేరియా వచ్చిందంటే 8వ రోజు మలేరియా వస్తుంది. ఇవాళ పార్శ్వనొప్పి వచ్చిందంటే 8వ రోజు పార్శ్వనొప్పి వస్తుంది. ఇవాళ కడుపులో అసిడిటీ, వాంతులు, విరేచనాలు వెళ్ళాయంటే 8వ రోజు అంటారు. ముఖ్యంగా హెడేక్స్లో చాలా కామన్గా కనిపిస్తుంది. హెడేక్స్లో కూడా ఒక రకమైన హెడేక్స్, హెమిక్రేనియా అనగా పార్శ్వపు నొప్పి. దీన్నే మన వారు మైగ్రేన్ హెడేక్ అంటారు. ఏమిట్రా అని ఆలోచించాను. హెమిక్రేనియాకి మైగ్రేన్ ఏమీ లేదు.